Today topic is moving charges and magnetism. So in the previous sessions we will discuss about the electricity గురించి, electric charges and fields గురించి, and electrostatic forces, communication ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసినాం. సో ఇన్ దిస్ సెషన్ we will discuss about the moving charges and magnetism. సో ఈ యొక్క magnetism అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది, ఈ యొక్క మూవింగ్ చార్జెస్ అనేవి అంటే ఒక చార్జెస్ అనేవి మనం ప్రీవియస్ సెషన్లో ఎలక్ట్రిసిటీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఎవ్రీ చార్జ్ మనం ఏదైనా చార్జ్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ బి అట్ స్టేబుల్ పొజిషన్. ఆ చార్జ్ అనేది మనకి ఎక్కడ ఉంది, ఒకే పొజిషన్లో మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఇది మూవ్మెంట్ అనేది జరగట్లేదు. సో ఇప్పుడు ఒకవేళ మూవ్మెంట్ అనేది మనకు మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటే అప్పుడు ఎలా ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ వన్ దీస్ టూ టాపిక్స్, దట్ మీన్స్ ఎలక్ట్రిసిటీ ఆర్ మ్యాగ్నెటిజం, ఈ రెండు టాపిక్స్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఏమవుతుంది అంటే ఆల్మోస్ట్ 2000 years నుంచి కూడా మనకు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ టాపిక్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిజం టాపిక్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. బట్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ దీస్ టూ, దట్ మీన్స్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ ఈ యొక్క ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి ఉన్నటువంటి ఇంటరాక్షన్ మాత్రం మనం ఏం చేస్తున్నాం, ఓన్లీ వీ నో అబౌట్ 200 years ago. దట్ మీన్స్ ఇన్ 1820 వచ్చేసి మనకు ఈ యొక్క ఇంట్రాక్షన్ అనేది ఈ యొక్క ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజం రెండింటి మధ్య ఇంట్రాక్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసినాం. సో హూ ఈజ్ ద ఫస్ట్ దీని వచ్చేసి మనకి కమ్యూనికేషన్ అనేది ఫస్ట్ ఎవరు ఫైండ్ అవుట్ చేసిండు అంటే ఇన్ 1820 ద డానిష్ ఫిజిసిస్ట్ హ్యాన్స్ క్రిస్టియన్ ఓర్స్టెడ్. ఈ యొక్క ఓర్స్టెడ్ అనే సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు అంటే ఎప్పుడైతే ఒక స్ట్రైట్ వైర్ కరెంట్ తీసుకున్నప్పుడు ఆ కరెంట్ వైర్లో నుంచి మనకు వచ్చేసి కరెంట్ పాస్ అవుతూ ఉంటే దాని దగ్గరలో మనం ఏదైతే ప్లేస్ చేస్తున్నామో దట్ మీన్స్ విచ్ ఈస్ హ్యాడ్ మ్యాగ్నెట్, ఒక మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ అనేది మనకు ఫామ్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ ద కంపాస్. సో ఎప్పుడైతే మనకి కంపాస్ తీసుకుంటున్నామో ఆ కంపాస్లో ఉన్నటువంటి నీడిల్ ఏదైతే ఉందో అదేమవుతుంది, ఇట్ ఈస్ డిఫ్లెక్టింగ్ వెన్ ఇట్ ఈస్ ప్లేసింగ్ నియర్ టు ద కరెంటింగ్ వైర్. ఒక కరెంటింగ్ పాస్ అవుతున్నటువంటి వైర్ తీసుకొని దానికి దగ్గరలో వచ్చేసి ఒక కంపాస్ ప్లేస్ చేసినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ నీడిల్ ఏదైతే ఉందో ఆ నీడిల్ సమ్ డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ ఎప్పుడైతే ఒక కరెంట్ అనేది పాస్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ దీని యొక్క మ్యాగ్నెటిక్ ఉన్నటువంటి కంపాస్ కూడా మనకు డిఫ్లెక్ట్ అవుతుంది. దట్స్ వై బేస్డ్ ఆన్ దిస్ వన్ సమ్ కమ్యూనికేషన్ ఈజ్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ. ఈ యొక్క ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజం రెండింటికి కూడా మనకి ఏమవుతుంది, సమ్ కమ్యూనికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అనేది డిఫైన్ చేసిండు. ద ఫస్ట్ సైంటిస్ట్ హూ వర్క్డ్ ఆన్ దిస్ వన్ ఎవరు ఫైండ్ అవుట్ చేసిండు అంటే క్రిస్టియన్ ఓర్స్టెడ్. That means in 1820 the Danish physicist Hans Christian Ørsted noticed that the current in a straight wire caused a noticeable deflection in nearby magnetic compass needle. సో ఎప్పుడైతే మనం ఈ యొక్క మ్యాగ్నెటిక్ కంపాస్ ప్లేస్ చేస్తున్నామో దాంట్లో నీడిల్ ఏమవుతుంది, మనకు డిఫ్లెక్ట్ అవుతుంది వెన్ ఇట్ ఈస్ ప్లేసింగ్ నియర్ టు ద స్ట్రైట్ వైర్. కరెంట్ పాస్ నుండి స్ట్రైట్ వైర్ను పాస్ చేసినప్పుడు. నెక్స్ట్ వన్ రివర్సింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్, రివర్సింగ్ ద ఓరియంటేషన్ ఆఫ్ ది నీడిల్. సో మనం ఎప్పుడైతే ఈ కరెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ద కరెంట్ ఈజ్ ఫ్లowing ఫ్రమ్ టాప్ టు డౌన్ టు బాటమ్. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. సో ఈ డైరెక్షన్ మన కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటిక్ డిఫ్లెక్షన్ అనేది మనకి ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈజ్ మూవింగ్ టువర్డ్స్ ద పాజిటివ్. దట్ మీన్స్ ఇట్ ఈజ్ ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకు రొటేట్ అవుతుంది అనుకుంటే ఇఫ్ యూ ఆర్ చేంజింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్, ఈ యొక్క కరెంట్ ఏదైతే ఉందో ఈ కరెంట్ అనేది మనం రివర్స్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, దట్ మీన్స్ ఇట్ ఈస్ rotating in the anti-clockwise direction. That means when you are changing the direction of the current యొక్క డైరెక్షన్ మనం ఎప్పుడైతే దాన్ని చేంజ్ చేస్తున్నామో దాని యొక్క డైరెక్షన్ చేంజ్ చేస్తున్నామో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది ఏదైతే ఉందో కంపాస్లో ఆ డిఫ్లెక్షన్ కూడా మనకి ఏమవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లోకి చేంజ్ అవుతుంది. ఇఫ్ ద కరెంట్ ఈజ్ మూవింగ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్, కరెంట్ అనేది మనకు అప్వర్డ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నట్లయితే ఇఫ్ ద ఫ్లో ఈ డిఫ్లెక్షన్ అనేది మనకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే మనకి ఈ యొక్క కరెంట్ ఫ్లో అనేది డౌన్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఏమొస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోకి ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ రివర్సింగ్ ద డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్ రివర్సెస్ ద ఓరియంటేషన్ ఆఫ్ ది నీడ్. ఈ నీడ్ యొక్క ఓరియంటేషన్ అనేది కూడా మనకి ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద డిఫ్లెక్షన్. ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ద ఫ్లో ఆఫ్ కరెంట్. ఇక్కడ అనేది ఏదైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ కరెంట్ అనేది మనకు ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంటే ద డిఫ్లెక్షన్ విల్ బి మోర్. ఈ యొక్క కరెంట్ అనేది ఏమవుతుంది, మనకు డిఫ్లెక్షన్ అనేది ఎక్కువ అవుతుంది. ఇఫ్ ద కరెంట్ విల్ బి లెస్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది మనకు ట్రావెల్ చేస్తున్నట్లయితే ఏమవుతుంది, డిఫ్లెక్షన్ అనేది మనకు తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ ది వే దిస్ మనకు ఈ యొక్క కంపాస్ యొక్క డిఫ్లెక్షన్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది మెయిన్గా అంటే ఫ్లో ఆఫ్ కరెంట్. ఈ యొక్క కరెంట్ ఏదైతే ఫ్లో అవుతుందో సర్క్యూట్లో ఆ సర్క్యూట్లో కరెంట్ పైన డిపెండ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ. ఈ రెండింటి మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉందో దట్ మీన్స్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఈ యొక్క కరెంట్కి ఏదైతే కండక్టర్ నుంచి క్యారీ అవుతుందో ఆ కండక్టర్కి వచ్చేసి దీన్ని నియర్గా తీసుకెళ్ళినప్పుడు ఈ కంపాస్ని దెన్ ద డిఫ్లెక్షన్ విల్ బి మోర్. డిఫ్లెక్షన్ అనేది మనకు ఎక్కువగా ఉంటుంది. వెన్ దిస్ వన్ ఎప్పుడు ఈ సిచ్యువేషన్ అంటే వెన్ ద కరెంట్ ఈజ్ సేమ్, ఈ కరెంట్ అనేది మనకు ఎప్పుడైతే క్యారీ అవుతుందో అదనే సేమ్ కరెక్ట్ ఫ్లో అవుతుంటే ఐ కరెంట్ ఈజ్ ఫ్లోయింగ్ అండ్ ద డిస్టెన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ ఆర్ డిక్రీజింగ్. ఈ డిస్టెన్స్ అనేది మనం చేంజ్ చేస్తూ ఉన్నప్పుడు అంటే ద డిస్టెన్స్ పైన బేస్ చేసుకుని ఏమవుతుంది, ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ నియర్ మన దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది అంటే డిఫ్లెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈజ్ టేకింగ్ మోర్ మన డిస్టెన్స్ అనేది ఎక్కువ డిస్టెన్స్ తీసుకెళ్ళినప్పుడు ఏమొస్తుంది అంటే ఈ ఫ్లో అనేది మనకు తక్కువగా ఉంటుంది. దట్ మీన్స్
బేస్డ్ ఆన్ దిస్ వన్, దీన్ని బేస్ చేసుకుని ఈ యొక్క కరెంట్ ఫ్లో అనేది మనకు, ఈ యొక్క రిఫ్లెక్షన్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ వన్, ఈ యొక్క రిఫ్లెక్షన్ ఎప్పుడైతే మనం ఈ యొక్క కరెంట్ అనేది మనం మ్యాక్సిమం కరెంట్ తీసుకున్నప్పుడు, లేదంటే డిస్టెన్స్ అనేది తక్కువగా తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే, వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్ బై ది ఎర్త్. సో మనం ఎప్పుడైతే ఎర్త్ ప్లేస్ చేస్తున్నామో, ఈ ఎర్త్ వల్ల ఏదైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుందో, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది అంటే నెగ్లిజిబుల్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే మనం ఈ రెండు దగ్గరగా ప్లేస్ చేసినప్పుడు లేదా మోర్ కరెంట్ దాన్ని యూజ్ చేసినప్పుడు, ద కంప్లీట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఏదైతే ప్లేస్ చేస్తున్నామో ఈ కంపాస్ పైన ఏమవుతుంది, కంప్లీట్ ఫీల్డ్ అనేది, కంప్లీట్ ఎఫెక్ట్ అనేది ఓన్లీ కరెంట్ వల్ల మాత్రమే డిపెండ్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి ఏమవుతుంది, ఇట్ విల్ బి ఇండిపెండెంట్ అవుతుంది. దట్ మీన్స్ దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాము అంటే, వెన్ వీఆర్ టేకింగ్ ద ఐరన్ ఫీలింగ్స్ ఏం తీసుకున్నాం, చిన్న చిన్న ఐరన్ పార్టికల్స్ తీసుకొని అన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, ఒక సర్ఫేస్ పైన లేదా ఒక పేపర్ పైన ప్లేస్ చేస్తున్నాం లైక్ దిస్. సో ఎప్పుడైతే ప్లేస్ చేస్తున్నామో, అండ్ హియర్ వీఆర్ ప్లేసింగ్ ఏ కరెంట్ క్యారింగ్ వైర్. ఇక్కడ వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక వైర్ని ప్లేస్ చేస్తున్నప్పుడు, దెన్ దీస్ పార్టికల్ మనకి ఏదైతే ఐరన్ పార్టికల్స్ తీసుకున్నామో, ఐరన్ పార్టికల్స్ కూడా మొత్తం ఏమవుతున్నాయంటే మనకు, దే ఆర్ బికమింగ్ లైక్ ఏ కాన్సెంట్రిక్ సర్కిల్స్. సో అవన్నీ కూడా మనకి ఎలా ఫామ్ అవుతున్నాయంటే కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ కాన్సెంట్రిక్ సర్కిల్? కాన్సెంట్రిక్ సర్కిల్ అంటే ఏంటి అంటే, ద సెంటర్ విల్ బీ సేమ్ అండ్ ద రేడియస్ ఈస్ డిఫరెంట్. మనకు ఒకే సెంటర్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంటాయి ఈ అన్ని సర్కిల్స్ కూడా, బట్ ద డిస్టెన్స్ అనేది అయితే ఉందో అంత రేడియస్ అనేది మనకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో వాటిని మనం ఏమంటాం, కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ ఐరన్ పార్టికల్స్ తీసుకొని వాటిని మొత్తాన్ని మనం ఇట్లా చేసినప్పుడు ఏమొస్తుంది అంటే, ఈ పార్టికల్స్ కూడా మొత్తం ఏమవుతున్నాయి మనకు, కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. అండ్ ఎట్ ద సెంటర్, మనం ఏదైతే సెంటర్ తీసుకున్నామో ఆ సెంటర్ దగ్గర ఏమవుతుంది అంటే, ఏదైతే మనం వైర్ ప్లేస్ చేస్తున్నామో, కరెంట్ పాస్ అయ్యేటువంటి వైర్ ఏదైతే ప్లేస్ చేస్తున్నామో అదే మనకు సెంటర్గా ఫామ్ అవుతుంది. సో దిస్ వే, ఈ వేలో ఏమవుతుంది అంటే మనకు ఈ యొక్క పార్టికల్స్ మొత్తం కూడా మనకు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి దెమ్సెల్వ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆఫ్టర్ దట్ వన్ ద ఓర్స్టెడ్ కన్క్లూడ్. ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ బేస్ చేసుకుని ఈ ఓర్స్టెడ్ ఏం చెప్తున్నాడు అంటే, మూవింగ్ చార్జెస్ ఆర్ కరెంట్స్ ప్రొడ్యూస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ద సరౌండింగ్ స్పేస్. సో ఎప్పుడైతే మనకు ఒక వైర్ నుంచి లేదా క్యారింగ్ కండక్టర్ నుంచి ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో, లేదా ఛార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుందో, అప్పుడు ఏమవుతుంది అంటే దాని సరౌండింగ్స్లో వచ్చేసి మనకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ ప్రీవియస్ సెషన్స్లో మనం డిస్కస్ చేసినప్పుడు, ఎలక్ట్రిసిటీలో తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఎప్పుడైతే ఒక ఛార్జ్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది, స్మాల్ క్యూ ఛార్జ్ అనేది ఇక్కడ ప్లేస్ అవుతున్నప్పుడు దాని చుట్టూ ఏమొస్తుంది, సమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో ఇన్ ది సిచ్యువేషన్ మనం ఎలక్ట్రిసిటీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఈ యొక్క కరెంట్ ఏదైతే ఈ యొక్క ఛార్జ్ ఏదైతే తీసుకున్నామో ఇట్ ఈస్ నాట్ మూవింగ్, ఛార్జ్ అనేది మనకు మూవ్ అవ్వట్లేదు. వేర్ ఇట్ ఈస్ అవైలబుల్, మనం ఎక్కడైతే ప్లేస్ చేస్తున్నామో అక్కడ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. బట్ కమింగ్ టు మ్యాగ్నెటిజం తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, దిస్ ఛార్జ్ ఈజ్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. ఇంకా ఛార్జ్ ఏదైతే తీసుకుంటామో ఆ ఛార్జ్ ఏమవుతుంది మనకు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకు మూవ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే మూవ్మెంట్ జరుగుతూ ఉందో దానికి అప్పుడు ఏమవుతుంది అంటే, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు ఫామ్ అవుతుంది. దట్ ఈస్ ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ హీ కన్క్లూడెడ్. అండ్ ఆఫ్టర్ దట్ వన్, ఈ యొక్క ఓర్స్టెడ్ చేసిన స్టేట్మెంట్స్కి వచ్చేసి ప్రూవ్ ఎవరు చేస్తున్నారు అంటే, ఇన్ 1864 లాస్ ఒబేడ్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం వర్ యూనిఫైడ్ అండ్ ఫార్ములేటెడ్ బై జేమ్స్ మ్యాక్స్వెల్. ఈ యొక్క మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు అంటే, ఈ యొక్క ఎలక్ట్రిసిటీని ప్లస్ మ్యాగ్నెటిజం రెండు కూడా యాడ్ చేస్తున్నాడు by the combining of these two, electricity as well as magnetism, and he can concluded that ఈ రెండు యూజ్ చేసి ఏం చేస్తున్నాడంటే, he can concluded that and he can find the electromagnetism అనే ఒక కాన్సెప్ట్ని ప్రొడ్యూస్ చేసిండు ఎవరు, జేమ్స్ మ్యాక్స్వెల్. సో ఈ యొక్క జేమ్స్ మ్యాక్స్వెల్ యూజ్ చేసినప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం రెండు జాయిన్ చేసి ఎలక్ట్రోమాగ్నెటిజం కాన్సెప్ట్ బేస్ చేసినప్పుడు ఆ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిజం కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వీ కెన్ ఈజీలీ ఫైండ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏదైతే ఉందో ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే, చార్జ్డ్ పార్టికల్స్, ఎప్పుడైతే ఒక చార్జ్డ్ పార్టికల్స్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంది, లేదా ఒక కండక్టర్ నుంచి కరెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే, మనకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది డ్యూ టు ద చార్జెస్ వల్ల మనకి ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. సో ఎలా ఫామ్ అవుతుంది అని దానికి ఏం చేస్తున్నాడు, ఈ యొక్క ఎలక్ట్రిసిటీని మనం రెండు కలిపేసి మనకి ఏం చేస్తున్నాడు, ఎలక్ట్రోమాగ్నెటిజం యొక్క న్యూ చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. సో వెన్ హీ డన్ ఎక్స్పెరిమెంట్స్, ఈ ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు చేసిండు అంటే, ఆయన 1864లో చేస్తున్నాడు. సో ఇన్ 1864 ద లాస్ ఒబేస్ బై ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. సో ఎలక్ట్రిసిటీ ఉన్నటువంటి లాస్ ఏమైతే ఉన్నాయో అండ్ మ్యాగ్నెటిజంలో ఉన్నటువంటి లాస్ ఏమైతే ఉన్నాయో ఈ రెండు కూడా ఏం చేస్తున్నాడు, యూనిఫైడ్, ఈ రెండు కూడా కంబైన్ చేసేసి అండ్ ఫార్ములేటెడ్, దానికి ఏం చేస్తున్నాడు, ఫార్ములాస్ అనేవి డిరైవ్ చేస్తున్నాడు. అండ్ ఎవరు చేస్తున్నాడు అంటే, మ్యాక్స్వెల్ చేస్తున్నాడు. అండ్ ఆల్సో హీ కెన్ ఫైండ్ దట్, ఈయన ఏం చేస్తున్నాడు అంటే, ద లైట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటున్నాడు. సో మనం బేస్డ్ ఆన్ న్యూటన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, లైట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్ అని చెప్తున్నాడు. సో ఆఫ్టర్ దట్ వన్, ఈ యొక్క మ్యాక్స్వెల్ ఏం చేస్తున్నాడు అంటే, ఈ యొక్క ఎలక్ట్రిసిటీని మ్యాగ్నెటిజం రెండు కూడా మనకు జాయిన్ చేసేసి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. సో ఎప్పుడైతే ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయో
దాన్ని బేస్ చేసుకుని ఏంటంటే ఈ యొక్క లైట్ అనేది ఏదైతే ఉందో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫామ్లో ట్రావెల్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ నాట్ రేడియేటింగ్. రేడియేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వట్లేదు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో మూవింగ్ ఇన్ ద స్పేస్. మనకి ఎటువంటి మీడియం లేకున్నప్పటికీ కూడా ఇక వేవ్స్ అనేది ఏమవుతున్నాయి, మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతున్నాయని ఈ యొక్క మ్యాక్స్వెల్ డిఫైన్ చేస్తున్నాడు. సో ఆఫ్టర్ దట్ వన్ ఈ యొక్క మ్యాక్స్వెల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, హెడ్జ్ అనే సైంటిస్ట్ వచ్చేసి మనకు రేడియో వేవ్స్ని ఫైండ్ అవుట్ చేసిండు. సో వాట్ ఆర్ దీస్ రేడియో వేవ్స్? ఈ యొక్క రేడియో వేవ్స్ మనం ఎక్కడ యూస్ చేస్తున్నామంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ద షార్ట్ డిస్టెన్సెస్. మనం లెస్ డిస్టెన్స్, తక్కువ డిస్టెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వితౌట్ ఎనీ కమ్యూనికేషన్, ఆ రెండింటి మధ్యలో మనకి ఎటువంటి కనెక్షన్ లేకపోయినప్పటికీ కూడా మనకి ఏమవుతున్నాయి, ఈ యొక్క సిగ్నల్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉన్నాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే మనకు రిమోట్, టీవీ రిమోట్. సో మన టీవీ రిమోట్ ఏం చేస్తున్నాం, టీవీకి ఈ యొక్క రిమోట్కి ఎటువంటి కనెక్షన్ లేదా కమ్యూనికేషన్ అనేది లేదు. బట్ వీఆర్ చేంజింగ్. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ యొక్క రిమోట్లో ఆపరేట్ చేస్తున్నామో ఆ టీవీలో వచ్చేసి మనకి ఏమవుతున్నాయి, ఛానల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దీస్ రేడియో వేవ్స్. ఈ యొక్క రేడియో వేవ్స్ ఎవరు డిస్కవర్ చేస్తున్నారు అంటే హెడ్జ్ అనేది డిస్కవర్ చేస్తున్నాడు. సో హెడ్జ్ డిస్కవర్ చేసిన అండ్ ప్రొడ్యూస్డ్ బై, వీటిని మనం ప్రొడ్యూస్ చేసింది ఎవరు, ఫామ్ చేసింది ఎవరు అంటే జేసీ బోస్ అండ్ మార్కోని. దీస్ ఆర్ ద టూ సైంటిస్ట్ హూ వర్క్డ్ ఆన్ దిస్ వన్. ఈ యొక్క రేడియో వేవ్స్ పైన ఎక్స్పెరిమెంట్స్ చేసి దే కెన్ ఫైండ్ ఇట్. నెక్స్ట్ వన్ ఎప్పుడు ఫైండ్ అవుట్ చేసినారు అంటే ఇన్ ద 19th centuryలో ఫైండ్ అవుట్ చేసినారు. సో ఆఫ్టర్ దట్ వన్ ఇన్ ద 20th century. సో 20th century వచ్చేసి ఏమవుతుందంటే మనకు ఈ యొక్క సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ అనేది మనకు జరిగింది. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దేని బేస్ చేసుకుని జరిగింది అంటే బై యూజింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ యొక్క మ్యాక్స్వెల్ ఏదైతే ఫైండ్ అవుట్ చేసిండో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం రెండుని కంబైన్ చేసి మనకి ఏం ఫామ్ చేస్తున్నాడు, ఎలక్ట్రోమాగ్నెటిజంని ఫామ్ చేస్తున్నాడు. సో బేస్డ్ ఆన్ దోస్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఈ యొక్క మనకు 20th century వచ్చేసి ఈ యొక్క సైంటిఫిక్గా కానీ టెక్నాలజికల్ కానీ మనకి సమ్ ప్రోగ్రెస్ అనేది జరిగింది. సో హౌ కెన్ దిస్ హ్యాపెన్? ఎలా జరిగింది అంటే ద ఇన్వెన్షన్ ఆఫ్ డివైజెస్. మనం ఏదైతే డివైజెస్ యూస్ చేస్తున్నామో ప్రజెంట్ టైం ఆ డివైజెస్ మొత్తాన్ని కూడా దాని ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ యాంప్లిఫికేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిటెక్షన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్. ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ని బేస్ చేసుకుని ఏవైతే ఈ యొక్క డివైజెస్ అనేవి వర్క్ చేస్తున్నాయో ఆ డివైజెస్ అనేవి మొత్తం కూడా మనం ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే 20th centuryలో ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ వన్ ఆ యొక్క డివైజెస్ని యూజ్ చేసి మనకి ఏమవుతుంది, ఈ యొక్క సైంటిఫిక్ కానీ లేదా టెక్నాలజికల్ కానీ మనకు గుడ్ ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది. దట్ ఈస్ ఇంట్రడక్షన్. అండ్ నెక్స్ట్ వన్ ఇన్ దిస్ చాప్టర్ వాట్ విల్ డిస్కస్. ఈ చాప్టర్ మనం ఏమేమి డిస్కస్ చేస్తామంటే హౌ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జర్ట్ ఏ ఫోర్స్ ఆన్ ద మూవింగ్ చార్జెడ్ పార్టికల్స్. సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుందో, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎగ్జర్ట్ అవుతూ ఉన్నప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటే దీంట్లో ఉన్నటువంటి చార్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ చార్జెస్ పైన ఏమవుతుంది, దే ఆర్ మూవింగ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యూ చార్జ్ ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దీనిపైన ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తున్నామో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, ఈ చార్జ్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ మూవింగ్. That means the movement due to the magnetic field. Next one is how the currents produce magnetic field. Otherwise the reverse process. So ఇక్కడ ఏం చేస్తున్నాం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యూస్ చేసి మనం ఒక చార్జ్ని ఇక్కడ నుంచి మూవ్ చేస్తున్నాం. అదర్వైజ్ వెన్ వీఆర్ మూవింగ్ చార్జ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, మనం ఏం చేస్తున్నాం, ఒక చార్జ్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ చేస్తున్నాం. అట్ దట్ టైం అప్పుడు ఏమవుతుంది అంటే మనకు దానికి ఫామ్లో ఏమవుతుంది, దాని సరౌండింగ్స్లో వచ్చేసి మనకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ హౌ కెన్ దిస్ ఫామ్, ఇలా ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ హౌ పార్టికల్స్ కెన్ యాక్సిలరేట్ టు వెరీ హై ఎనర్జీస్ ఇన్ ఏ సైక్లోట్రాన్. ఈ యొక్క సైక్లోట్రాన్లో వచ్చేసి మనకి ఏవైతే పార్టికల్స్ ఉన్నాయో దట్ మీన్స్ ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ లేదా అయాన్స్ కానీ ఏమవుతున్నాయి, యాక్సిలేట్ దాని యొక్క వెలాసిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ దే ఆర్ గెటింగ్ హై ఎనర్జీస్ అనేవి గెటింగ్ అవుతుంది. సో హౌ ఇట్ ఈస్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ హౌ కరెంట్స్ అండ్ వోల్టేజెస్ ఆర్ డిటెక్టెడ్ బై గ్యాలోనోమీటర్. సో మనం ఎప్పుడైతే ఈ గ్యాలోనోమీటర్ యూజ్ చేస్తున్నామో మనం ఈ యొక్క గ్యాలోనోమీటర్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం, కరెంట్ అనేది దాన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం యాజ్ వెల్ యాజ్ పొటెన్షియల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ ఫైండ్, దీన్ని వచ్చేసి మనం సర్క్యూట్లో ఎలా కనెక్ట్ చేసినప్పుడు దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఈ యొక్క కరెంట్స్ కానీ వోల్టేజ్ కానీ ఈ యొక్క గ్యాలోనోమీటర్ని యూజ్ చేసి అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడైతే డ్రా చేస్తున్నామో దట్ మీన్స్ వెన్ యూఆర్ ప్లేసింగ్ ఏ చార్జ్, మనం ఎప్పుడైతే ఒక చార్జ్ ప్లేస్ చేస్తున్నామో ఆ చార్జ్ అనేది మూవ్మెంట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, దాని సరౌండింగ్స్ వచ్చేసి మనకు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. బట్ వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ దిస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డైరెక్షన్ ఏంటి అంటే ఇట్ విల్ బి ద టాంజెంట్ టు ద సర్కిల్. మనం ఒక సర్కిల్ని అజ్యూమ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క మూవింగ్ చార్జెస్ తీసుకుని దాని యొక్క పాత్ తీసుకున్నప్పుడు దాని యొక్క ట్యాంజెంట్ ఏదైతే రిప్రజెంట్ చేస్తుందో ఆ ట్యాంజెంట్ పాత్లో ఏమవుతుంది అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ వెన్ యూఆర్ ప్లేసింగ్ ద కంపాస్, ఎప్పుడైతే మనం కంపాస్ ప్లేస్ చేస్తున్నామో ఆ కంపాస్ అనేది మనకి ఏ డైరెక్షన్లో పాస్ అవుతుంది అంటే ఇట్ విల్ బి ద ఇన్ దిస్ డైరెక్షన్.
దట్ మీన్స్ ద టాంజెన్షియల్ డైరెక్షన్లో మనకు పాస్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ నార్త్ అండ్ దిస్ ఈజ్ సౌత్. దెన్ వెన్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క చార్జ్ అనేది మనకు మూమెంట్ వచ్చేసి వెన్ 2 ఆప్షన్స్ విల్ బీ దేర్. ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్ యాజ్ ఎ ప్లేన్, మనం వచ్చేసి ఒక ప్లేన్ తీసుకున్నట్లయితే ఈ ప్లేన్లో వచ్చేసి ఏమవుతుంది, ఈ చార్జ్ విల్ బీ మూవింగ్ టువర్డ్స్ ద ప్లేస్. ఆ యొక్క పేపర్ సైడ్ ట్రావెల్ చేయొచ్చు, అదర్వైజ్ ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద పేపర్ నుంచి మనకు బయటికి ట్రావెల్ చేయొచ్చు. దట్ మీన్స్ వెన్ దే ఆర్ 2 కేసెస్. సో ఇఫ్ యూ వాంట్ టు రిప్రజెంట్ ఇన్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్, మనం ఈ చాప్టర్లో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో దాన్ని రిప్రజెంట్ చేయాలి అంటే వెన్ ద చార్జ్ ఈజ్ మూవింగ్ కమింగ్ ఫ్రమ్ దిస్ వన్, ఈ యొక్క పేపర్ నుంచి లేదా ప్లేన్ నుంచి మనకు చార్జ్ అనేది బయటికి ట్రావెల్ చేస్తున్నట్లయితే కమింగ్ అవుట్ మీన్స్ వీ కెన్ రిప్రజెంట్ యాజ్ ఏ డాట్. దాన్ని ఏం చేస్తున్నాం, ఒక డాట్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద పేపర్ లోపలికి వెళ్ళి ట్రావెల్ చేసినట్లయితే దెన్ వీఆర్ టేకింగ్ దే క్రాస్ మార్క్. సో మనం ఏం చేస్తున్నాం, ఒక క్రాస్ మార్క్ ప్లేస్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద సింబల్స్ when the charge is either moving inside the paper or coming out from the paper నుంచి మనకు బయటికి ట్రావెల్ చేస్తుందా లేదా ఇన్సైడ్ ట్రావెల్ చేస్తుందా అనేది మనం ఐడెంటిఫై చేయడానికి వీఆర్ యూజింగ్ దీస్ సింబల్స్. సో డాట్ సింబల్ ఈజ్ రిప్రజెంటెడ్ ఫర్ కమింగ్ అవుట్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది లేదా కరెంట్ అనేది మనకి ఏమవుతుంది, బయటికి ట్రావెల్ చేస్తుంది అని చెప్తున్నాం. అది మనకి క్రాస్ మార్క్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఇట్ విల్ బి ఎంటర్డ్ ఇన్ టు ద పేపర్కి ఇన్సైడ్కి ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఎక్కడైనా సరే ఈ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో మనకి డాట్ సింబల్ ఉన్నట్లయితే ఏం తీసుకున్నాం, కరెంట్ అనేది మనకు ఇన్సైడ్ ట్రావెల్ అవుతుందని చెప్తున్నాం, అవుట్ సైడ్ ట్రావెల్ అవుతుందని చెప్తున్నాం. ఎప్పుడైతే ఈ క్రాస్ మార్క్ తీసుకున్నామో అప్పుడు ఏమవుతుంది, మనకు ఇక చార్జ్ అనేది మనకు కమింగ్ అవుట్ అనేది డిఫైన్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ ఫర్ దిస్ వన్. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్. సో ఆఫ్టర్ దట్ వన్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏంటి అండ్ ఫస్ట్ టాపిక్ ఈజ్ సోర్సెస్ అండ్ ఫీల్డ్స్. సో ఆల్రెడీ వీ డిస్కస్ ఇన్ ద ఎలక్ట్రిసిటీ. మనం ఎలక్ట్రిసిటీలో ఏం చేస్తున్నాం, ఎలక్ట్రో చార్జెస్ అండ్ ఫీల్డ్స్ అండ్ చాప్టర్లో వచ్చేసి మనం ఈ యొక్క సోర్స్ ఛార్జ్ని టెస్ట్ ఛార్జ్ని డిఫైన్ చేస్తున్నాం. మనం ఏదైతే ఛార్జ్ పైన డిపెండ్ అవుతుందో దట్ మీన్స్ ఏదైతే ఛార్జ్ మనకు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తుందో వీ కెన్ డిఫైన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రిక్ ఫోర్సెస్. సో హౌ కెన్ యూ డిఫైన్ దిస్ వన్, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ఏ ఛార్జ్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, ఒక ఛార్జ్ని ప్లేస్ చేస్తున్నాం. సో వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ఏ ఛార్జ్ ఇన్ ద సరౌండింగ్స్, దాని యొక్క సరౌండింగ్స్లో మనకి ఏమొస్తుంది, ఈ యొక్క చార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ఇన్ విచ్ ఏరియా, ఏ ఏరియాలో మనకి దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వర్క్ చేస్తుందో దాన్ని ఏమంటున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటున్నాం. ద సేమ్ వే ఎప్పుడైతే మనం యొక్క టెస్ట్ చార్జ్ తీసుకొస్తున్నామో ఇన్సైడ్ దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్లోకి ఒక టెస్ట్ చార్జ్ ప్లేస్ చేస్తున్నప్పుడు బిట్వీన్ దీస్ 2 చార్జెస్, ఈ 2 చార్జెస్ మధ్యలో మనకి ఏమవుతుంది, సమ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. ద ఫోర్స్ విల్ బి ఎయిదర్ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్. ఈ ఫోర్స్ అనేది మనకి ఏమవుతుంది, ఎయిదర్ అట్రాక్టివ్ ఫోర్స్ అవుతుంది లేదా రిపల్సివ్ ఫోర్స్ అవుతుంది. బేస్డ్ ఆన్ దీస్ 2 చార్జెస్, ఈ యొక్క చార్జెస్ యొక్క సైన్స్ బేస్ చేసుకొని ఈ యొక్క ఫోర్స్ అనేది అట్రాక్టివ్ ఫోర్సా రిపల్సివ్ ఫోర్సా అని డిపెండ్ అవుతుంది. దట్ మీన్స్ ఇఫ్ బోత్ విల్ బీ హ్యావింగ్ సేమ్ చార్జ్, రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ చార్జ్ తీసుకుంటాం, బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ చార్జ్, దెన్ దే వాల్ రిపుల్ ఈచ్ అదర్. రెండు కూడా ఏమవుతున్నాయి, ఒకదాంతో ఒకటి రిపుల్ అవుతున్నాయి. దట్ మీన్స్ ద ఫోర్స్ విల్ బి రిపుల్ ఫోర్స్, రిపల్సివ్ ఫోర్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. అదర్వైజ్ ద చార్జెస్ విల్ బి వన్ ఈజ్ పాజిటివ్, అనదర్ వన్ ఈజ్ నెగిటివ్. ఒకటి వచ్చేసి మనకు పాజిటివ్ చార్జ్ తీసుకుంటాం, అనదర్ వన్ వచ్చేసి నెగిటివ్ చార్జ్ తీసుకున్నాం. అట్ దట్ టైం మనకు వచ్చేసి ఏమవుతుంది, రెండింటి మధ్యలో అట్రాక్టివ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది. దట్ ఈస్ వీ డిస్కస్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే వెన్ ద చార్జ్ ఈస్ మూవ్, ఇక్కడ వచ్చేసి మనం ఏం తీసుకున్నాం, చార్జ్ అనేది మనకు స్టేబుల్గా ఉంది. దట్ మీన్స్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఫ్రమ్ ఎనీవేర్. ఈ చార్జ్ అనేది మనకు స్టేబుల్గా ఎగ్జిస్ట్ ఉంది ఎట్ సేమ్ పొజిషన్. బట్ వెన్ ద చార్జ్ ఈజ్ మూవింగ్, ఈ యొక్క చార్జ్ అనేది మనకు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ వచ్చేసి మనకి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్లో ఏమవుతుంది, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుందో దానికి ఏమవుతుంది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంటుంది. అండ్ వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ, ఈ రిలేషన్ అనేది మనకి ఎలా ఎగ్జిస్ట్ అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ వెన్ ద క్యూ ఈజ్ ద సోర్స్ చార్జ్, ద ఫీల్డ్ ప్రొడ్యూసర్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫార్ములా ఏమొస్తుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్స్ టు 1/4πε0 Q/r². సో ఇక్కడ క్యూ వచ్చేసి మనం ఏదైతే సోర్స్ చార్జ్ తీసుకున్నామో ఆ సోర్స్ చార్జ్ వచ్చేసి క్యూ, అండ్ ద డిస్టెన్స్ ఇన్ విచ్ రేడియస్, ఏ రేడియస్లో మనకు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వర్క్ చేస్తుందో ఆ వాల్యూ వచ్చేసి మనం ఇక్కడ ఆర్గా రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ దిస్ ε0 విల్ బి ద పర్మిటివిటీ ఆఫ్ ఫ్రీ స్పేస్ యొక్క పర్మిటివిటీ తీసుకుంటున్నాం. అండ్ ద ఫార్ములా ఫర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్స్ టు 1/4πε0 Q/r² ఇంటూ ఆర్ క్యాప్. ఇక్కడ ఆర్ క్యాప్ అనేది మనకు దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఏ యూనిట్ వెక్టర్. ఈ యొక్క ఆర్ క్యాప్ అనేది మనకు యూనిట్ వెక్టర్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ఇట్ షుడ్ బి అలాంగ్ విత్ ద రేడియస్. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుందో అదే డైరెక్షన్లో ఈ యొక్క రేడియస్ అనేది వర్క్ చేస్తుంది. ఆ రేడియస్ని తీసుకున్నాం, దట్ ఈస్ ద వెక్టర్ క్వాంటిటీ.
నెక్స్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. ఇక్కడ వచ్చేసి డిస్టెన్స్ ఏదైతే తీసుకుంటామో ఆ డిస్టెన్స్ అంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు వెక్టార్ క్వాంటిటీ కాబట్టి ఇక టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా మనకి ఏమవుతుంది వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. దట్ ఈస్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. సో ఆఫ్టర్ దట్ వన్ వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దిస్ వన్ ఈ యొక్క ఛార్జ్ ఏదైతే తీసుకుంటున్నామో ఈ యొక్క సోర్స్ ఛార్జ్కి వచ్చేసి మనం ఒక స్మాల్ క్యూ ఛార్జ్ తీసుకొస్తున్నాం. దాని దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ వన్ దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు టెస్ట్ ఛార్జ్ పైన ప్లేస్ అవుతుంది. దెన్ ద బిట్వీన్ దీస్ టూ ఈ రెండు ఛార్జెస్ మధ్య ఏమవుతుంది మనకు సమ్ ఫోర్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది. దట్ మీన్స్ ద అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ ఫార్ములా ఈజ్ 1/4πε0 Q1 Q2/r². దీన్ని మనం ఏమంటామంటే కూలుమ్స్ లా అంటున్నాం. దట్ మీన్స్ ద అట్రాక్టివ్ ఫోర్స్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ టూ చార్జెస్ తీసుకున్నప్పుడు వాటి మధ్య ఉండే ఫోర్స్ మనం ఎలా డిఫైన్ చేస్తున్నాం కూలుమ్స్ లా కూలుమ్ ఇన్వర్స్ లా బేస్ చేసుకుని F = 1/4πε0 Q1 Q2/r² తీసుకున్నాం. సో ఇక్కడ Q1 Q2 అంటే మనకి ఏం తీసుకుంటున్నాం Q1 ఈజ్ ద సోర్స్ చార్జ్ అండ్ Q2 విల్ బి ద టెస్ట్ చార్జ్. సో మన ఫార్ములా ఏమవుతుంది అంటే మనకు F = Q × E. ఈ యొక్క ఛార్జ్ని యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకి ఏమొస్తుంది ఫోర్స్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ స్మాల్ Q × క్యాపిటల్ Q/4πε0 r² r². సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు వెక్టార్ క్వాంటిటీ తీసుకున్నప్పుడు మనకి ఫోర్స్ కూడా ఏమవుతుంది అంటే వెక్టార్ క్వాంటిటీ అవుతుంది. సో ఈ ఫోర్స్ అనేది కూడా మనకి ఏ డైరెక్షన్లో వర్క్ చేస్తుంది అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఏ డైరెక్షన్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతుందో ఆ డైరెక్షన్లో మనకి ఈ యొక్క ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ ద బేస్డ్ ఆన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్లో వచ్చేసి 1/4πε0 Q/r². ఫోర్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది Q × E. ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఏ ఛార్జ్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది ఆ టెస్ట్ ఛార్జ్తో మల్టిప్లై చేసినప్పుడు మనకు ఫోర్స్ అనేది ఫామ్ అవుతుంది. దట్ ఈస్ 1/4πε0 స్మాల్ Q × క్యాపిటల్ Q. That is, next one is the field E can convey energy and momentum and is not established instantaneously. సో ఎప్పుడైతే మనం ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నామో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది ఇట్ ఈస్ నాట్ ఎగ్జిస్టెడ్ ఎట్ ఏ పర్టికులర్ టైం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి మనం సోర్స్ చార్జ్ తీసుకుంటాం క్యాపిటల్ Q అండ్ ఇక్కడ వచ్చేసి మనం స్మాల్ Q టెస్ట్ చార్జ్ తీసుకున్నాం. సో ద అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్ బిట్వీన్ దీస్ టూ ఈ యొక్క రెండు ఫోర్సెస్ మనకి ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే it is not exactly at a instant. That means it is either 5th second or 6th second or 100th second. ఈ పర్టికులర్ టైం దగ్గర మనకి ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఫామ్ అవ్వదు. ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఏమవుతుంది దట్ మీన్స్ ఇట్ ఈస్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. దట్ మీన్స్ ఫస్ట్ సెకండ్ నుంచి ఏమవుతుంది 100th సెకండ్ వరకు ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు కంటిన్యూస్గా వర్క్ అవుతూ ఉంటుంది. దట్స్ వై దిస్ ఫీల్డ్ ఈజ్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఇన్స్టంటేనియస్లీ. ఈ యొక్క పర్టికులర్ టైం ఇంటర్వెల్ దగ్గర మనకి ఇది ఎస్టాబ్లిష్ అనేది జరగదు. బట్ ఇట్ టేక్స్ ఫైనైట్ టైం టు ప్రాపగేట్. ఇది ఫామ్ అవడానికి ఏం తీసుకున్నాం ఓకే దట్ మీన్స్ పర్టికులర్ టైం దట్ మీన్స్ 15 seconds 100 seconds లేదా 150 seconds పర్టికులర్ టైం అనేది దాన్ని తీసుకుని ఫైనైట్ టైం టు ప్రాపగేట్. నెక్స్ట్ వన్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఏ ఫీల్డ్ వాజ్ ఎస్పెషల్లీ స్ట్రెస్డ్ బై ఫారడే. మనకి ఈ యొక్క కాన్సెప్ట్ మనకి ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు అంటే ఫారడే అనే సైంటిస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అండ్ విచ్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ బై మ్యాక్స్వెల్. దీన్ని మనకు ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసింది ఎవరు అంటే మ్యాక్స్వెల్. సో దేని బేస్ చేసుకొని ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ ప్రూవ్ చేస్తున్నాడు అంటే బై కంబైనింగ్ ద ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం. ఈ యొక్క ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్ని యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిజం కాన్సెప్ట్ని ఈ రెండింటిని కూడా కంబైన్ చేసుకుని ఇక మ్యాక్స్వెల్ ఏం చేస్తున్నాడు అంటే ఈ యొక్క ఫారడే స్టేట్మెంట్ ఏదైతే ఇస్తున్నాడో దట్ మీన్స్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ని కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ కానీ దాన్ని ఏం చేస్తున్నాడు ఈ యొక్క మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ మనకు ప్రూవ్ చేస్తున్నాడు బై యూజింగ్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం దట్ ఈస్ ఎలక్ట్రోమాగ్నెటిజం. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫీల్డ్ ఎట్ ఏ పర్టికులర్ పాయింట్ కెన్ బి డ్యూ టు 1 or more చార్జెస్. సో ఈ యొక్క ఫీల్డ్ అనేది మనకి ఏమవుతుంది ఇట్ ఈస్ ఎయిదర్ బి 1 charge ఆర్ విల్ బి 2 charges ఆర్ మోర్ చార్జెస్. సో మనకు వచ్చేసి ఒక సిస్టంలో వచ్చేసి n చార్జెస్ తీసుకున్నట్లయితే ఆల్రెడీ వి డిస్కస్డ్ ఇన్ దిస్ వన్. So Q1, Q2 and Q3 3 charges will be there. The what is the electric field existed here? ఒక సిస్టమ్కి ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుంది అంటే ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విల్ బి ఎఫెక్టెడ్ బై Q1 charge, Q2 charge అండ్ Q3 charge. ఈ యొక్క 3 చార్జెస్తో కూడా మనకి ఏమవుతుంది ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు వర్క్ అవుతుంది. దట్స్ మై ఇన్ ద సిచ్యువేషన్ ఇటువంటి సిచ్యువేషన్స్ మనం ఏం చేస్తున్నాం బై యూజింగ్ ద సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్. సో ఈ యొక్క సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం వీ కెన్ ఫైండ్ ఈజీలీ టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ది సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్? ఇక సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఏంటంటే వీ కెన్ యాడ్ ఆల్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. మనకు వచ్చేసి ఒక Q1 తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి E1 ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. అదే Q2 తీసుకున్నప్పుడు వచ్చేసి మనకు E2 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. Q3 తీసుకున్నప్పుడు వచ్చేసి మనకు E3 ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ ఫైండ్ అవుట్ ద టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం వచ్చేసి ఏం చేస్తున్నాం టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది సిస్టంలో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తున్నాం
వీఆర్ యాడింగ్ దీస్ ఇండివిజువల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. సో ఈ ఇండివిజువల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఎప్పుడైతే మనం యాడ్ చేస్తున్నామో మనకి ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని మనం ఏమంటున్నాం టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ దట్ పర్టికులర్ పాయింట్. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మనం వచ్చేసి టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ప్రిన్సిపల్ని ఏమంటున్నాం, ఈ అడిషన్ ఆఫ్ దీన్ని ఏమంటున్నాం సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటున్నాం. సో దిస్ ఈజ్ సేమ్ ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నామో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనం ఏం చేస్తున్నాం సేమ్ అలాగనే యాడ్ చేస్తున్నాం. ఇఫ్ దేర్ ఆర్ మోర్ చార్జెస్ ద ఫీల్డ్స్ యాడ్ వెక్టోరియల్లీ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ సూపర్ పొజిషన్. ఆ మొత్తం రిజల్ట్ మనం ఏం చేస్తున్నాం యాడ్ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ని మనం ఇక్కడ సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ అంటున్నాం. నెక్స్ట్ వన్, జస్ట్ ఏ స్టాటిక్ చార్జెస్ ప్రొడ్యూస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మనం ఎలక్ట్రిసిటీలో తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఒక చార్జ్ అనేది ఎప్పుడైతే ఒక స్టేబుల్ పొజిషన్లో ఉంటుందో కాన్స్టెంట్ పొజిషన్లో ఉంటుందో అప్పుడు ఏమవుతుంది ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుందో ఇఫ్ మోర్ చార్జెస్ ఆర్ ఎగ్జిస్టెడ్, ఒక చార్జ్ కంటే మనకి ఎక్కువ చార్జెస్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం అన్నీ కూడా మనం యాడ్ చేస్తున్నాం. ఇన్ ద సేమ్ వే దీస్ కరెంట్స్ ఆర్ ద మూవింగ్ చార్జెస్. ఈ యొక్క కరెంట్స్ కానీ లేదా మూవింగ్ చార్జెస్ కానీ ఏమవుతుంది అంటే మనకు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మనకు ప్రొడ్యూస్ చేస్తున్నాయి. స్టాటిక్ చార్జెస్ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి, మూవింగ్ చార్జెస్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అది దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం అంటే బి ఆఫ్ ఆర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. హియర్ బి ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఆర్ విల్ బి ద రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క రేడియస్, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది మనకు ఎంతవరకు వర్క్ చేస్తున్నది దాన్ని ఆర్తో రిప్రజెంట్ చేస్తున్నాం. Next one is the magnetic field of several sources. If more than one source is existed in the system, మనకు వచ్చే సిస్టంలో మోర్ దాన్ వన్ సోర్స్ అనేది ఫామ్ అవుతుంటే అప్పుడు మనకి ఈ యొక్క ఫామ్ ఎలా తీసుకుంటాము అంటే దట్ మీన్స్ ఇట్ ఈస్ ద వెక్టర్ ఎడిషన్ ఆఫ్ magnetic field of individual sources. So for example there are so many sources are existed. దట్ మీన్స్ B1 ఈజ్ ద ఫస్ట్ సోర్స్ వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి B1 ఫామ్ అవుతుంది. సెకండ్ సోర్స్ వల్ల వచ్చేసి B2 ఫామ్ అవుతుంది అండ్ థర్డ్ సోర్స్ వచ్చేసి B3 ఫామ్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అఫెక్టెడ్ బై దిస్ వన్. ఈ యొక్క 3 చార్జెస్ తీసుకున్నప్పుడు లేదా ఈ 3 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు మనం టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే వీ కెన్ యాడ్ దీస్ వన్ బై యూజింగ్ ద సూపర్పోజిషన్ ప్రిన్సిపల్. మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే ఎలా అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నామో బై యూజింగ్ సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ సేమ్ ఇలా ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మొత్తాన్ని కూడా మనం ఇండివిజువల్ వాల్యూస్ని యాడ్ చేసినప్పుడు మనకి ఈ టోటల్ వాల్యూ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్కి కాన్సెప్ట్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఎటువంటి చేంజెస్ లేవు. ఓన్లీ ద చేంజ్ అంటే అక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు స్టాటిక్ చార్జెస్ వల్ల ఫామ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మనకు మూవింగ్ చార్జెస్ వల్ల ఫామ్ అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏముంది అక్కడ మోర్ దాన్ 2 చార్జెస్ ఉన్నప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకి ఎక్కువ చార్జెస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఎలక్ట్రిక్ చార్జెస్ మొత్తం యాడ్ చేస్తాం. అదే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే దీస్ విల్ బి యాడింగ్ ఆల్. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కూడా మొత్తం యాడ్ చేస్తూ ఉన్నాం. సో దట్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ లోరెంజ్ ఫోర్స్. సో ఎప్పుడైతే మనం ఒక ఫోర్స్ క్రియేట్ చేస్తున్నామో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుందో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏమవుతుంది మనకు సమ్ ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విల్ బి ఎగ్జిస్టెడ్. ఒక సిస్టంలో వచ్చేసి మనకి ఏమవుతుంది ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాం, దాంట్లో వచ్చేసి ఏం తీసుకున్నాం వెన్ యూఆర్ ప్లేసింగ్ ద టెస్ట్ చార్జ్ వచ్చేసి క్యూ టెస్ట్ చార్జ్ తీసుకున్నాం. సో ఎప్పుడైతే టెస్ట్ చార్జ్ తీసుకున్నామో దెన్ వాట్ ఈస్ ద ఫోర్స్ ఎగ్జిస్టెడ్ అప్పుడు ఏమొస్తుంది ఎఫ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఈ అనే మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలక్ట్రిక్ ఫోర్స్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఎప్పుడైతే మనకు అక్కడ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది ఫోర్స్ అనేది మనకు జనరేట్ అవుతుంది. ద సేమ్ వే ఎప్పుడైతే చార్జెస్ అనేది మూవ్మెంట్ జరుగుతుందో వెన్ ద చార్జెస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ దెన్ ఆటోమేటికల్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ బి ప్రొడ్యూస్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఆటోమేటిక్ ఏమవుతుంది అక్కడ సమ్ ఫోర్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో వాట్ ఈస్ దట్ ఫోర్స్, ఆ ఫోర్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. సో దట్ మీన్స్ లెట్ us కన్సిడర్ ఏ చార్జ్ క్యూ మూవింగ్ విత్ ఎ వెలాసిటీ v. సో ఏం చేసినా ఒక స్మాల్ క్యూ చార్జ్ తీసుకుంటాం. ఆ స్మాల్ క్యూ చార్జ్ వచ్చేసి మనకు ఈ యొక్క స్మాల్ v వెలాసిటీతో ట్రావెల్ అవుతూ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ఆర్ లొకేషన్లో ఎగ్జిస్ట్ అవుతుంది. ఫ్రమ్ ద సోర్స్ చార్జ్ నుంచి తీసినప్పుడు ఏమొస్తుంది ఇట్ విల్ బీ ఇన్ ఆర్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు ఇదేమవుతుంది మనకి ఇక్కడ వచ్చేసి ఈ యొక్క సోర్స్ చార్జ్ అనేది మనకు స్టేబుల్గా ఉండడం వల్ల దానికి వచ్చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ ఇట్ రొటేట్ అవుతున్నప్పుడు దాన్ని మూవింగ్ అవుతున్నప్పుడు ఏమొస్తుంది దాని చుట్టూ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ ఎప్పుడైతే చార్జ్ అనేది మూవ్మెంట్ జరుగుతుందో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి దెన్ వీఆర్ గెటింగ్ బోత్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎందుకు అంటే మనకు చార్జ్ వచ్చేసి మనకు స్టేబుల్గా ఉంటుంది, దట్ మీన్స్ యాజ్ వెల్ యాజ్ రొటేట్ అవుతూ ఉంటుంది. దట్ మీన్స్ వీఆర్ గెటింగ్ బోత్ ఫీల్డ్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఫోర్స్ అండ్ అన్ ఎలక్ట్రిక్ చార్జ్. సో మనకి ఇక్కడ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫోర్స్ ఫార్ములా ఏంటి అంటే మనకు ఎలక్ట్రిక్ ఫోర్స్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఈ.
ఛార్జ్ని యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే మనకేమవుతుంది ఫోర్స్ అనేది ఫామ్ అవుతుంది. బట్ హియర్ మనకేమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మనకు ఫోర్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. దట్స్ వై ద టోటల్ ఫోర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. మనం టోటల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం యూస్ చేస్తున్నాం? బై యూజింగ్ ద సూపర్పోజిషన్ ప్రిన్సిపల్. సో సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నాం? వీఆర్ యాడింగ్ దీస్ టూ, రెండు కూడా మనం యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద టోటల్ ఫోర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఛార్జ్. ఈ యొక్క ఛార్జ్ పైన మనకి ఎంత టోటల్ ఫోర్స్ వర్క్ చేస్తుంది అంటే దట్ మీన్స్ క్యూ ఇంటూ వాట్ ఈస్ ద ఛార్జ్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఆఫ్ ఆర్ ప్లస్ వి వెలాసిటీ. ఈ యొక్క ఛార్జ్ మనకి ఎంత వెలాసిటీ ట్రావెల్ అవుతుంది? వి వెలాసిటీ ట్రావెల్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మనకి ఏం తీసుకున్నాం? బి ఆఫ్ ఆర్. దట్స్ మీన్స్ క్యూ ఇంటూ ఈ ఆఫ్ ఆర్ ప్లస్ వి ఇంటూ బి ఆఫ్ ఆర్. సో ఇక్కడ వచ్చేసి క్యూ ఇంటూ ఈ ఆఫ్ ఆర్ ఏమంటే మనం ఎలక్ట్రిక్ ఫోర్స్ అంటున్నాం, క్యూ ఇంటూ వి ఇంటూ బి ఆఫ్ ఆర్ను వచ్చేసి మనం మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటున్నాం. సో సూపర్ పొజిషన్ చేసినప్పుడు ఏమొస్తుంది? ఎఫ్ ఎలక్ట్రిక్ ప్లస్ ఎఫ్ మ్యాగ్నెటిక్ ఈక్వల్స్ టు టోటల్ ఫోర్స్ ఇన్ ద సిస్టమ్. సో ఈ యొక్క సిస్టమ్ మనకి ఎవరు ఫైండ్ అవుట్ చేసిండ్రు? ఈ యొక్క ఫార్ములాని ఎవరు డిఫైన్ చేసిండ్రు అంటే హీస్ లోరెంజ్ అనే సైంటిస్ట్ మనకి ఈ యొక్క ఫోర్స్ యొక్క ఫార్ములాని డిఫైన్ చేసిండు. దట్స్ వై దిస్ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్ లోరెంజ్ ఫోర్స్. ఈ యొక్క 4 నెంబర్స్ మనం లోరెంజ్ ఫోర్స్ అంటున్నాం. సో దేన్ని బేస్ చేసుకుని దీన్ని ఈ యొక్క వాల్యూని మనం ప్రూవ్ చేస్తుండో అంటే బై ద ఎక్స్పెరిమెంట్స్ ఆఫ్ యాంపియర్. యాంపియర్ ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేస్తుండో వాటిని వచ్చేసి ఏం చేస్తున్నాడు లోరెంజ్ సైంటిస్ట్ వచ్చేసి ఎక్స్టెన్సివ్ చేస్తున్నాడు. సో ఆ ఎక్స్టెన్సివ్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏం వస్తుంది అంటే ఈ యొక్క లోరెంజ్ ఫోర్స్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో లోరెంజ్ ఫోర్స్ ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఈ ఆఫ్ ఆర్ ప్లస్ వి ఇంటూ బి ఆఫ్ ఆర్. దట్ ఈస్ ఓన్లీ నోన్ యాజ్ ఎఫ్ ఎలక్ట్రిక్ ప్లస్ ఎఫ్ మ్యాగ్నెటిక్. ఎలక్ట్రిక్ ఫోర్స్ని యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ రెండింటిని మనం యాడ్ చేసినప్పుడు మనకు టోటల్ ఫోర్స్ అనేది ఫామ్ అవుతుంది సిస్టంలో. నెక్స్ట్ వన్ ఈజ్ దిస్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ క్యూ. ఈ యొక్క మనం ఫార్ములా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు ఫార్ములా ఏంటి? ఎఫ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ ఈ ప్లస్ క్యూ ఇంటూ వి ఇంటూ బి. సో దీస్ ఆర్, సో దిస్ ఈజ్ ద ఎలక్ట్రిక్ ఫోర్స్, దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ మనం కన్సిడర్ చేసినప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఛార్జ్. క్యూ ఈజ్ ద ఛార్జ్ అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ విత్ విచ్ వెలాసిటీ ఇట్ ఈస్ మూవింగ్. ఈ యొక్క ఛార్జ్ అనేది మనకు ఏ వెలాసిటీతో ట్రావెల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్. ఆ యొక్క ఎప్పుడైతే ఛార్జ్ అనేది మూవ్ అవుతుందో మనకి ఏమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దీస్ త్రీ, ఈ యొక్క 3 కాన్సెప్ట్ పైన మనకి యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది డిపెండ్ అవుతుంది. సో దిస్ ఫోర్స్ ఈజ్ డిపెండ్స్ ఆన్ క్యూ, వి అండ్ బి. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క ఫోర్స్ అనేది మనం ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్లో ఉన్నటువంటి ఫోర్స్ అనేది మనకు ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఏదైతే ఫోర్స్ ఉందో దానికి ఏమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ బోత్ ద వాల్యూస్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ మ్యాగ్నిట్యూడ్. రెండింటికి తీసుకున్న మనకు మ్యాగ్నిట్యూడ్ అనేది సేమ్ అవుతుంది. బట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఏమవుతుంది అంటే పాజిటివ్ ఛార్జ్ వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ట్రావెల్ అవుతుంటే ఈ నెగిటివ్ ఛార్జ్ తీసినప్పుడు ఏమొస్తుంది? రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ ట్రావెల్ అవుతుంది. దట్ మీన్స్ ద ఫోర్స్ ఆన్ నెగిటివ్ ఛార్జ్, యొక్క నెగిటివ్ ఛార్జ్ పైన ఫోర్స్ ఏమవుతుంది? ఆపోజిట్ టు ద ఫోర్స్ ఆన్ పాజిటివ్ ఛార్జ్. పాజిటివ్ ఛార్జ్ పైన ఫోర్స్ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఫోర్స్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ మీన్స్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ క్యూ, వి అండ్ బి. క్యూ మీన్స్ ఛార్జ్, V means velocity of the charge. Next one is B is the magnetic field. And next one is the magnetic force is includes a vector product. So ఇక్కడ మనం magnetic field తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? magnetic force తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే here the vector product is existed between the velocity and magnetic field. ఈ యొక్క వెలాసిటీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండింటికి కూడా మనకి ఏమవుతుంది? ఒక వెక్టార్ ప్రొడక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇక్కడ వెక్టార్ ప్రొడక్ట్ తీసుకుంటామో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వెక్టార్ ప్రొడక్ట్? దట్ మీన్స్ V cross B ఈక్వల్స్ టు V ఇంటూ B ఇంటూ sin theta. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ వెక్టార్ ప్రొడక్ట్. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది? మనకు సైన్ ఫంక్షన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. వెన్ దీస్ టూ, ఈ యొక్క వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనకు ఎయిదర్ ఆర్ ఇన్ ప్యారలల్ డైరెక్షన్ ఆర్ ఇన్ యాంటీ ప్యారలల్ డైరెక్షన్. ఈ యొక్క వెలాసిటీ అనేది మనకు ప్యారలల్ కానీ లేదా యాంటీ ప్యారలల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఫోర్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో దట్ విల్ బి 0. మనకి ఏమవుతుంది? ఆ ఫోర్స్ అనేది 0 అవుతుంది. సో వై ఇట్ బికమ్ 0? ఎందుకు 0 అవుతుంది అంటే ఇక్కడ వచ్చేసి ఏమవుతుంది? ఈ ప్యారలల్ తీసుకున్నప్పుడు మనకు వచ్చేసి యాంగిల్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ విల్ బి 0 అవుతుంది. దట్ మీన్స్ sin 0 వాల్యూ విల్ బి 0. దట్స్ వై ద ఫోర్స్ ఇక్కడ మనకి ఏదైతే మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎగ్జిస్ట్ అవుతుందో ఆ ఫోర్స్ అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ యాంటీ ప్యారలల్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది? ఇట్ విల్ బి 180 degrees. సో sin 180 విల్ బి 0. దట్స్ వై ఇట్ విల్ బి 0 ఇన్ దీస్ 2 కేసెస్. సో ఎప్పుడైతే మనకి ఈ యొక్క వెలాసిటీ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనకి ఏమవుతున్నాయి? ఎయిదర్ ఇన్ ప్యారలల్ డైరెక్షన్ కానీ యాంటీ ప్యారలల్ డైరెక్షన్ కానీ తీసుకున్నప్పుడు ఏమొస్తుందంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో ఆ వాల్యూ అనేది మనకు 0 అవుతుంది. That is the magnetic force Q into V cross B includes a vector products of velocity and magnetic field. ఈ యొక్క velocity కి magnetic field కి ఉన్నటువంటి vector product మీద డిపెండ్ అవుతుంది. సో vector product డిపెండ్ అయినప్పుడు ఏమవుతుంది? when these two are parallel or anti parallel. సో ఈ వాల్యూస్ అనేవి మనకు ప్యారలల్ కానీ యాంటీ ప్యారలల్ కానీ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క magnetic field అనేది మనకు 0 అయిపోతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ వన్ ఈజ్ if these two will be perpendicular to each other.
సో ఇక వెలాసిటీ ఈజ్ పర్పెండిక్యులర్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క వెలాసిటీ అనేది మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఏమొస్తుంది అంటే దట్ మీన్స్ v క్రాస్ b ఈక్వల్స్ టు v ఇంటూ b సైన్ టీటా. సో ఇక్కడ సైన్ టీటా 90 degrees కాబట్టి ఏమవుతుంది, ఇట్ విల్ బి మ్యాక్సిమం, మనకు వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ సో వెన్ ఇట్ ఈస్ ప్యారలల్ ఆర్ యాంటీ ప్యారలల్, యొక్క వెలాసిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రెండు కూడా మనకి ఏమవుతుంది, ప్యారలల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ విల్ బి మినిమం వాల్యూ వచ్చేసింది, దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. వెన్ దీస్ టూ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, ఒకవేళ ఈ రెండు కూడా మనకు పర్పెండిక్యులర్గా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే దిస్ విల్ బి మ్యాక్సిమం, మనకు వచ్చేసి మ్యాక్సిమం వాల్యూ వస్తుంది. దట్ మీన్స్ ద ప్రొడక్ట్ ఆఫ్ వెలాసిటీ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ఇట్ విల్ బి ఏ స్క్రూ రూల్ ఆర్ రైట్ హ్యాండ్ రూల్. సో దేనిపైన రైట్ హ్యాండ్ రూల్ పైన డిపెండ్ అవుతుంది. సో వాట్ ఈజ్ రైట్ హ్యాండ్ రూల్? రైట్ హ్యాండ్ రూల్ అనేది మనకి ఎలా డిపెండ్ అవుతుంది అంటే దిస్ ఈజ్ ద, మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఫోర్స్ అనేది వర్క్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో దేనిపైన మనం వచ్చేసి రైట్ హ్యాండ్ తీసుకున్నప్పుడు థంబ్ వచ్చేసి మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ ద అదర్ 4 fingers, సో రిమైనింగ్ 4 fingers కూడా మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. సో ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఏమవుతుంది, ఈ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే పర్పెండిక్యులర్గా ఉంటుందో మనకు వచ్చేసి ఏమవుతుంది, మ్యాక్సిమం వాల్యూ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ ఈస్ ద వెక్టర్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. The force acts as in the direction of perpendicular. Both velocity and magnetic field are given by screw rule. ఈ యొక్క స్క్రూ రూల్ బేస్ చేసుకొని లేదంటే రైట్ హ్యాండ్ రూల్ చేసుకొని దాని యొక్క వెక్టర్ ప్రొడక్ట్ అనేది మనకు డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ దిస్ వన్? దీనికి వచ్చేసి మనం యూనిట్స్ ఎలా డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ ఫోర్స్ ఈజ్ 0 ఇఫ్ చార్జ్ ఈజ్ నాట్ మూవింగ్. నెక్స్ట్ కండిషన్ ఈజ్ మనకు వచ్చేసి ఫార్ములా ఏంటి, q ఇంటూ v క్రాస్ b. ఇఫ్ దిస్ వాల్యూ, ఈ యొక్క వెలాసిటీ అనేది మనకు ఒకవేళ 0 తీసుకుంటే దట్ మీన్స్ ఇఫ్ ద చార్జ్ ఈజ్ నాట్ మూవింగ్, చార్జ్ అనేది మూవ్ అవ్వట్లేదు అంటే ఎప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకు 0 అవుతుంది. దట్ మీన్స్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకి ఎప్పుడు జనరేట్ అవుతుంది అంటే వెన్ ఓన్లీ ద చార్జెస్ ఆర్ మూవింగ్. చార్జెస్ అనేవి మనకి ఎప్పుడైతే మూవ్మెంట్లో ఉంటున్నాయో అప్పుడు మాత్రమే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకు ఫామ్ అవుతుంది. ఇఫ్ ద చార్జ్ ఈజ్ నాట్ ఎగ్జిస్టెడ్, మనకు యొక్క చార్జ్ అనేది మనకు మూవ్ అవ్వట్లేదు, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎట్ స్టేబుల్ పొజిషన్, దెన్ దెర్ ఈస్ నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవ్వదు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవ్వట్లేదు కాబట్టి దెన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ విల్ బి 0. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది కూడా మనకు 0 అయిపోతుంది. దట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ దీస్ ఆర్ ద 3 ప్రాపర్టీస్. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఫస్ట్ దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే చార్జ్ పైన, వెలాసిటీ పైన, యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ యొక్క దీంట్లో వచ్చేసి ఏమొస్తుంది, ఒక వెక్టర్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది వెలాసిటీకి, ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి. సో వెక్టర్ ఈ యొక్క ప్రొడక్ట్ అనేది ఎప్పుడు 0 అయిపోతుంది అంటే వెన్ ద యాంగిల్ బిట్వీన్ దోస్ టూ, ఈ యొక్క వెలాసిటీకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి యాంగిల్ వచ్చేసి మనకు 0 కానీ లేదా 180 degrees అంటే ప్యారలల్ కానీ యాంటీ ప్యారలల్ ఉన్నప్పుడు మనకు ఈ యొక్క టోటల్ ఫోర్స్ అనేది 0 అయిపోతుంది. అదర్వైజ్ ద వెలాసిటీ విల్ బి 0. ఎప్పుడైతే ఈ యొక్క వెలాసిటీ అనేది, ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనకు 0 వెలాసిటీ ట్రావెల్ అవుతూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఒక మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకు 0 అయిపోతుంది. సో దీస్ ఆర్ ద 3 కండిషన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ద యాంగిల్. ఇక్కడ వచ్చేసి మనం ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ F ఈక్వల్స్ టు q ఇంటూ v క్రాస్ b. ఇక్కడ వచ్చేసి v క్రాస్ b నేను రాయొచ్చు మనం, ఇట్ విల్ బి రైట్ యాజ్ v ఇంటూ b సైన్ టీటా అని రాస్తున్నాం. దట్ మీన్స్ ద వెక్టర్ ప్రొడక్ట్. సో దట్ మీన్స్ ఈ యొక్క టీటా అనేది ఇక్కడ దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే ద యాంగిల్ బిట్వీన్ v అండ్ b. ఈ యొక్క వెలాసిటీకి యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి రెండింటికి మధ్యలో ఏదైతే మనకి యాంగిల్ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నాం, టీటాగా రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ దెన్ ద ఫార్ములా ఫర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ F ఈక్వల్స్ టు q ఇంటూ vb సైన్ టీటా. దట్ ఈస్ ద ఫైనల్ ఫార్ములా ఫర్ దిస్ వన్. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద యూనిట్. యూనిట్ ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే దట్ మీన్స్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది దట్ మీన్స్ b వాల్యూ విల్ బి 1 యూనిట్. ఎప్పుడు 1 యూనిట్ అవుతుంది అంటే వెన్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ యూనిట్ చార్జ్. ఒక కూలుంబ్ చార్జ్ తీసుకున్నప్పుడు ఆ కూలుంబ్ చార్జ్ పైన మనం ఏం చేస్తున్నాం, ఒక సమ్ ఫోర్స్ అనే దాన్ని అప్లై చేస్తున్నాం. సో ఆ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ద చార్జ్ ఏదైతే ఉందో ఆ చార్జ్ అనేది మనకు 1 meter/second స్పీడ్తో ట్రావెల్ అవుతున్నప్పుడు దెన్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్, దాన్ని ఏమంటాం మనం ఇక్కడ 1 యూనిట్ అంటున్నాం. That means the magnetic field value will be 1 unit. And the SI unit of magnetic field in the Tesla lo represent చేస్తున్నాం. That means how can you define this Tesla ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే when we are placing 1 Newton force, మనం వచ్చేసి ఒక న్యూటన్ ఫోర్స్ అప్లై చేసి ఒక కూలుంబ్ ఛార్జ్ని 1 meter/second తో ట్రావెల్ చేస్తున్నప్పుడు, దట్ మీన్స్ మూవ్ చేస్తున్నప్పుడు వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్ ఈజ్ ఓన్లీ నోన్ యాజ్ టెస్లా. దాన్ని మనం అంటాం టెస్లా అంటాం. సో హౌ కెన్ యూ డిఫైన్, దానికి ఫార్ములా ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే F ఈక్వల్స్ మనకు ఫార్ములా ఏంటి, q into v into b. That means our requirement is b. That means b equals to f by qv. So this is the formula. సో ఇక్కడ ఎఫ్ అంటే ఏంటి మనకు ఫోర్స్ వచ్చేసి, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్యూ ఇంటూ వి. ఫోర్స్ వచ్చేసి మనం న్యూటన్స్లో డిపెండ్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్యూ వచ్చేసి చార్జ్ కూలుంబ్, అండ్ వెలాసిటీ వచ్చేసి ఏం చేస్తున్నాం, meter/second. సో ఈ సెకండ్ ఏం చేస్తున్నాం మనం న్యూమరేటర్ సెండ్ చేస్తున్నాం. దట్ మీన్స్ Newton second per కూలుంబ్ మీటర్.
సో దిస్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏమవుతుంది, న్యూటన్ సెకండ్ పర్ కూలుంబ్ మీటర్. దీన్నే మనం ఏమంటామంటే టెస్లాతో రిప్రజెంట్ చేస్తున్నాం. దట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్. సో హౌ కెన్ యూ డిఫైన్ టెస్లా? టెస్లాని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే బై యూజింగ్ 1 న్యూటన్ ఫోర్స్. 1 న్యూటన్ ఫోర్స్ తీసుకొని ఒక కూలుంబ్ ఛార్జ్ని 1 మీటర్ పర్ సెకండ్తో ట్రావెల్ చేయడానికి మనం ఏదైతే అప్లై చేస్తున్నామో అప్పుడు మనకు వచ్చేసి ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వర్క్ చేస్తుంది అంటే 1 టెస్లా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది వర్క్ చేస్తూ ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ దిస్ వన్? ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డిఫైన్ చేస్తున్నాం బై డైమెన్షనల్లీ B ఈక్వల్స్ టు F బై QB, ఫోర్స్ బై చార్జ్ ఇంటూ వెలాసిటీ. దెన్ టెస్లా ఈక్వల్స్ ఏమవుతుంది మనకు న్యూటన్ సెకండ్ పర్ కూలుంబ్ మీటర్. దీన్ని మనం ఏమంటున్నాం, టెస్లా అంటున్నాం. బట్ ఇక్కడ వచ్చేసి టెస్లా తీసినప్పుడు ఏమొస్తుంది అంటే ఇట్ విల్ బి లార్జర్ యూనిట్. ఈ యొక్క టెస్లా అనేది మనకు లార్జర్ యూనిట్ తీసుకున్నాం కాబట్టి వీ కెన్ యూజ్ ద స్మాలర్ యూనిట్. స్మాలర్ యూనిట్ ఏమవుతుంది మనకు గాస్గా రిప్రజెంట్ చేస్తున్నాం. దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ ఎగ్జిస్టెడ్ బిట్వీన్ దీస్ టూ? ఈ యొక్క గాస్కి టెస్లాకి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే 1 గాస్ ఈక్వల్స్ టు 10⁻⁻⁴ టెస్లా. ద వాల్యూ వచ్చేసి ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ, యొక్క స్మాలర్ యూనిట్కి లార్జ్ యూనిట్కి రిలేషన్ ఏంటి, గాస్ ఈక్వల్స్ టు 10⁻⁴ టెస్లా అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ 3.6 × 10⁻⁵ టెస్లా. మనం ఎర్త్ తీసుకున్నప్పుడు దాని యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మనకి ఎలా ఫామ్ అవుతుంది అంటే 3.6 × 10⁻⁵ టెస్లాగా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. దిస్ ఇస్ ద ఫైనల్. అండ్ దిస్ వన్, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ అనేది మనకు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది మనకు డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద న్యూట్రాన్, మనం వచ్చేసి ఏం తీసుకున్నాం, ఒక న్యూట్రాన్ సోర్స్ తీసుకున్నప్పుడు, ఇక న్యూట్రాన్ స్టార్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, దానికి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమొస్తుంది అంటే ఇట్ విల్ బి ద హ్యావింగ్ మ్యాక్సిమం వచ్చేసి మనకు 10⁸ టెస్లా వరకు ఉంటుంది. దట్ మీన్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ద మ్యాక్సిమం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీన్స్ న్యూట్రాన్ స్టార్. ఈ యొక్క న్యూట్రాన్ స్టార్ తీసినప్పుడు ఏమొస్తుంది 10⁸ టెస్లా అనేది ఫామ్ అవుతుంది. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద ల్యాబొరేటరీస్, మనం వచ్చేసి ఒక ల్యాబొరేటరీస్ తీసుకుంటాం, ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి తీసుకున్నప్పుడు అక్కడ వచ్చేసి మనకి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వరకు ఎంత తీసుకున్నామంటే 1 టెస్లా తీసుకుంటున్నాం. అదర్వైజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్, ఒక వచ్చేసి బార్ మ్యాగ్నెట్ తీసుకుంటాం, స్మాల్ బార్ మ్యాగ్నెట్. ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు వచ్చేసి దానికి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంతవరకు వర్క్ అవుతూ ఉంటుంది అంటే 10⁻⁻² టెస్లా. దట్ ఈస్. నెక్స్ట్ వన్ ఈస్ ఇన్ ద ఎర్త్కి వచ్చేసి మనం ఏం తీసుకున్నాం 3.6 10⁻⁵ టెస్లా తీసుకుంటున్నాం. అండ్ దిస్ ఈజ్. నెక్స్ట్ వన్ ఈజ్ యూనివర్స్. మనం వచ్చేసి ఈ యొక్క యూనివర్స్ తీసుకున్నప్పుడు ఆ యూనివర్స్లో ఉన్నప్పుడు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్నటువంటి ఇంట్రాక్షన్ తీసుకున్నప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఎంత ఉంటుంది అంటే మనకు 10⁻⁻12 టెస్లా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద స్మాలెస్ట్ వాల్యూ. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి మనకు గ్రేటెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంటుందంటే న్యూట్రాన్ స్టార్లో ఉంటుంది 10⁸ టెస్లా. అండ్ వేర్ ఇట్ ఈస్ లోయెస్ట్ వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే మనకు 10⁻⁻12 టెస్లా. అండ్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద యూనివర్స్. మనం 2 ఆబ్జెక్ట్స్ తీసుకున్నప్పుడు యూనివర్స్లో ఆ 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే మనకు 10⁻⁻12 టెస్లా ఉంటుంది. సో దిస్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ ఎ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఒక ఛార్జ్, ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం ఛార్జ్ అని డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఒక ఛార్జ్ తీసుకుంటామో ఆ ఛార్జ్ని బేస్ చేసుకుని మనకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేది డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, నెక్స్ట్ ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నప్పుడు దీని నుంచి మనకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. ఫస్ట్ వన్ వెన్ ఏదైతే మనం కండక్టర్ తీసుకున్నామో ఇట్ ఈస్ హ్యావింగ్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఏ అండ్ హ్యాస్ ద లెంత్ ఎల్. ఇది వచ్చేసి ఏం తీసుకున్నాం, క్రాస్ సెక్షన్ ఏరియా వచ్చేసి ఏ తీసుకుంటున్నాం అండ్ ద లెంత్ వచ్చేసి ఎల్ తీసుకుంటున్నాం. దట్ మీన్స్ ఇది వచ్చేసి ఏం తీసుకున్నాం, ఈ యొక్క మనం ఏదైతే కండక్టర్ తీసుకున్నామో ఆ కండక్టర్లో వచ్చేసి మనకి ఒక ఛార్జ్ క్యారింగ్ కండక్టర్స్ ఏమవుతున్నాయి ఎలక్ట్రాన్స్ అనేవి తీసుకుంటున్నాం. దట్ మీన్స్ మొబైల్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి మొబైల్ క్యారియర్ కండక్టర్ తీసుకున్నాం. నెక్స్ట్ వన్ ద నెంబర్ డెన్సిటీ ఆఫ్ దీస్ మొబైల్ ఛార్జ్ క్యారియర్స్. ఈ యొక్క ఛార్జ్ క్యారియర్స్ తీసుకున్నప్పుడు మనం దాని యొక్క డెన్సిటీ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది, ఒక యూనిట్ వాల్యూమ్లో ఏదైతే ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉంటాయో దాన్ని మనం ఏమంటున్నాం డెన్సిటీ అంటున్నాం, నెంబర్ డెన్సిటీ అంటున్నాం. దట్ మీన్స్ యూనిట్ వాల్యూమ్ వచ్చేసి మనకి ఏం తీసుకున్నాం ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నాయి. దెన్ వాట్ ఈస్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కండక్టర్. మనకు వచ్చేసి యూనిట్ వాల్యూమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, టోటల్ మొత్తం కండక్టర్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దట్ మీన్స్ ఎన్ ఇంటూ వాల్యూమ్ను ఎలా డిఫైన్ చేస్తున్నాం ఏరియా ఇంటూ లెంత్. దట్ మీన్స్ ఏ ఇంటూ ఎల్. దట్ మీన్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కండక్టర్ విల్ బి ఎన్ ఇంటూ ఏ ఇంటూ ఎల్. నెక్స్ట్ వన్ ఈస్ దీస్ ఎలక్ట్రాన్స్. ఈ యొక్క ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ అనేవి మనం ఎప్పుడైతే కరెంట్ అనేది పాస్ అవుతుందో లేదా ఛార్జ్ అనేది మూవ్మెంట్ జరుగుతూ ఉందో అప్పుడు ఏమవుతుంది, దట్ మీన్స్ దే ఆర్ మూవింగ్ విత్ యావరేజ్ వెలాసిటీ వీడి, డ్రిఫ్ట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ ఎందుకు అంటే మనం ఎటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు ఫామ్ అవ్వకపోతే ఏమవుతున్నాయి, దే ఆర్ మూవింగ్ ఇన్ ర్యాండమ్ డైరెక్షన్లో ట్రావెల్ అవుతున్నాయి. అండ్ ద టోటల్ రిజల్ట్ విల్ బి ఏమవుతుంది మనకు 0 అవుతుంది టోటల్ వెలాసిటీ అనేది. బట్ వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దిస్ వన్, ఎప్పుడైతే మనం ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్లేస్ చేస్తున్నామో అప్పుడు ఏమవుతుంది అన్నీ కూడా మనకు దే ఆర్ ట్రావెలింగ్ విత్ ద డ్రిఫ్ట్ వెలాసిటీతో ట్రావెల్ అవుతూ ఉంటాయి. దట్ మీన్స్ ద డ్రిఫ్ట్ వెలాసిటీ విల్ బి వీడి. సో ఆఫ్టర్ దట్ వన్ మనకు వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి, F ఈక్వల్స్ టు Q ఇంటూ V ఇంటూ B. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఎలా డిఫైన్ చేస్తున్నాం, F ఈక్వల్స్ టు Q ఇంటూ V ఇంటూ B.
సో మనకి వచ్చేసి ఇక్కడ ఛార్జ్ ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది. సో టోటల్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్, మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే n ఇంటూ a ఇంటూ l ఎలక్ట్రాన్స్ ఆర్ ఎగ్జిస్టెడ్. అండ్ ఒక యూనిట్ ఛార్జ్ వచ్చేసి ఒక ఛార్జ్కి వచ్చేసి మనం ఎంత తీసుకుంటున్నాం, q ఛార్జ్ తీసుకున్నాం 1 ఎలక్ట్రాన్కు. అప్పుడు టోటల్ ఛార్జ్ ఏమొస్తుంది, n ఇంటూ a ఇంటూ l ఇంటూ v. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద వెలాసిటీ దే ఆర్ ట్రావెలింగ్, ఎంత వెలాసిటీ ట్రావెల్ అవుతున్నాయి, దట్ మీన్స్ డ్రిఫ్ట్ వెలాసిటీ vd. నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్ ఇంటూ b. So this is the final formula. That means the current carrying conducting rod, each mobile carrier has an average drift velocity vd, then the magnetic force F equals to q into v into b. సో ఇక్కడ ఛార్జ్ వచ్చేసి ఏం తీసుకుంటాం, టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ యూనిట్ ఛార్జ్. సో NaL ఇంటూ q. నెక్స్ట్ వన్ ఈస్ డ్రిఫ్ట్ వెలాసిటీ vd అండ్ నెక్స్ట్ వన్ ఈస్ b. సో దిస్ ఈస్ ద ఫార్ములా. సో ఆఫ్టర్ దట్ వన్ the next one here n into q into vd. సో ఈ యొక్క నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఒక యూనిట్లో ఉన్నటువంటి నెక్స్ట్ వన్ ఈస్ దే ఆర్ ట్రావెలింగ్ విత్ ఛార్జ్. ఆ ఛార్జ్ని దాని యొక్క వెలాసిటీ మల్టిప్లై చేసిన మనకి ఏమొస్తుంది, ఛార్జ్ డెన్సిటీ అనేది మనకు ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ఇన్ యూనిట్ ఛార్జ్ ఒక యూనిట్ వాల్యూమ్లో తీసుకున్నప్పుడు మనకి ఎంతైతే ఛార్జ్ ఎగ్జిస్ట్ అవుతుందో దాన్ని మనం అంటున్నాం ఛార్జ్ డెన్సిటీ. దట్ మీన్స్ మాస్ బై వాల్యూమ్. దట్ మీన్స్ ఛార్జ్ బై వాల్యూమ్ ఈజ్ నోన్ యాజ్ ఛార్జ్ డెన్సిటీ. సో ఇక్కడ మనం డెన్సిటీ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమొస్తుంది, J ఈక్వల్స్ టు NaL ఇంటూ q బై వాల్యూమ్ వచ్చేసి AL. సో ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఏమొస్తుంది, n ఇంటూ q ఇంటూ vd. ఆ వాల్యూ వచ్చేసి మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఛార్జ్ కరెంట్ డెన్సిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఇది రిప్రజెంటెడ్ బై J. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ యొక్క కరెంట్ డెన్సిటీ మనం వచ్చేసి ఏరియాతో, దట్ మీన్స్ ఇన్ వాట్ ఏరియా విచ్ ఏరియా ఈ యొక్క డెన్సిటీ అనేది ఫామ్ అవుతుంది, ఆ రెండు మల్టిప్లై చేసిన మనకి ఏమొస్తుంది, కరెంట్ అనేది ఫామ్ అవుతుంది. కరెంట్ డెన్సిటీ మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే యూనిట్ ఏరియాలో ఎంత కరెంట్ ఉంది ఫామ్ చేస్తుంది. అండ్ వెన్ వీఆర్ మల్టిప్లయింగ్ విత్ ఏరియాతో మల్టిప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, టోటల్ కరెంట్ అనేది మనకు ఫామ్ అవుతుంది. దట్ మీన్స్ ద టోటల్ కరెంట్ విల్ బి I ఈక్వల్స్ టు J ఇంటూ A. నెక్స్ట్ సో దీనికి వచ్చేసి మనం ఫోర్స్కి అప్లై చేసినప్పుడు ఏమొస్తుంది, ఫోర్స్ ఈక్వల్స్ టు n ఇంటూ q ఇంటూ vd ఇంటూ a ఇంటూ l ఇంటూ v. ఇక్కడ వచ్చేసి n ఇంటూ q ఇంటూ vd మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, ఛార్జ్ కరెంట్ డెన్సిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ రిప్రజెంటెడ్ బై J. దట్ మీన్స్ J ఇంటూ AL ఇంటూ b. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏముంది, J ఇంటూ A ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ I. కరెంట్ ఏదైతే సర్క్యూట్లో ఫామ్ అవుతుందో ఆ కరెంట్ రిప్రజెంట్ చేస్తుంది. దెన్ ద ఈక్వేషన్ బికమ్ I ఇంటూ L ఇంటూ b. సో ఇక్కడ I వచ్చేసి మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వాట్ ఈస్ ద కరెంట్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కండక్టర్. మనకు వచ్చేసి కరెంట్ కండక్టర్ తీసుకున్నప్పుడు ఆ కండక్టర్లో వచ్చేసి మనకు ఎంత కరెంట్ ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనేది దాన్ని రిప్రజెంట్ చేస్తుంది I. అండ్ L ఈజ్ ద లెంత్ ఆఫ్ ది కండక్టర్. మనం తీసుకున్నప్పుడు కండక్టర్ యొక్క లెంత్ ఎంత ఉంది అనేది L రిప్రజెంట్ చేస్తుంది. అండ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎగ్జిస్టెడ్ దేర్, మనకు వచ్చేసి అక్కడ ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత ఎగ్జిస్ట్ అవుతుంది అనేది B రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఫార్ములా ఏమవుతుంది, F ఈక్వల్స్ టు I ఇంటూ L ఇంటూ b. నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ B ఈజ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇక్కడ వచ్చేసి మనం ఏదైతే B వాల్యూ తీసుకుంటున్నామో ఇదని మనకి దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో మనం కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నప్పుడు ఈ యొక్క కరెంట్ క్యారింగ్ కండక్టర్ పైన మనకి ఎక్స్టర్నల్గా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎంత వర్క్ చేస్తుంది అనే దాన్ని ఈ B అనేది రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఇట్ ఈజ్ ఎప్పుడైతే మనకి ఇక్కడ ఏమవుతుంది, ఛార్జ్ అనేది ట్రావెల్ అవుతుంది ఇన్సైడ్ ద కండక్టర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకి ఇన్సైడ్ ద కండక్టర్ ఆల్సో ఛార్జెస్ ఆర్ మూవింగ్. ఈ ఛార్జెస్ మూవ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఛార్జెస్ మూవ్ అవుతున్నాయో ఏమవుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అవుతుంది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టింగ్ దిస్ వన్. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ని ఈ ఇన్సైడ్ ద కండక్టర్ ఏదైతే ఉందో ఆ ఇన్సైడ్ ద కనెక్టర్ ఫామ్ అయింది మనకి దీన్ని రిప్రజెంట్ చేయట్లేదు. ఓన్లీ ఎక్స్టర్నల్ ఫీల్డ్ ఏదైతే మనం అప్లై చేస్తున్నామో ఆ ఎక్స్టర్నల్ ఫీల్డ్ అప్లై చేసిందని మాత్రమే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ హియర్ B ఈజ్ ద ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇట్ ఈస్ నాట్ ద ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ది కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఈ యొక్క కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఏదైతే ఫామ్ అవుతుందో అది మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిప్రజెంట్ చేయట్లేదు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ దిస్ వన్, ఈ యొక్క కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఏదైతే ఉందో ఇఫ్ యూ ఆర్ డివైడింగ్ దిస్ వన్, మనం వచ్చేసి ఏం చేస్తున్నాం, దీన్ని స్మాల్ పీసెస్గా డివైడ్ చేస్తున్నాం. అండ్ ద టోటల్ లెంత్ విల్ బి L. దీన్ని ఏం చేస్తున్నాం, టోటల్ లెంత్ వచ్చేసి మనం L ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అండ్ వెన్ వీఆర్ డివైడింగ్ ఇంటూ ఈక్వల్ పార్ట్స్, మనం ఏం చేస్తున్నాం, ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని స్మాల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ, ఈ యొక్క పార్ట్స్ యొక్క లెంత్ మనం ఏం చేస్తున్నాం అంటే DLగా కన్సిడర్ చేస్తున్నాం. సో DL కన్సిడర్ చేసినప్పుడు మనకు వచ్చేసి టోటల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, బై యూజింగ్ ద సూపర్పొజిషన్ ప్రిన్సిపల్. సో ఈ యొక్క సూపర్పొజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క టోటల్ ఛార్జ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో హౌ కెన్ యూ ఫైండ్ దిస్ వన్, ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాము అంటే బై యూజింగ్ యాడింగ్ ఆల్. ఇవన్నీ మొత్తాన్ని కూడా ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. దట్ మీన్స్ F ఈక్వల్స్ టు I ఇంటూ DL1 ఇంటూ B. సో నెక్స్ట్ వన్ ఈజ్ F1 దిస్ వన్. సో నెక్స్ట్ F2 ఏమవుతుంది, I ఇంటూ DL2 ఇంటూ B. దట్ మీన్స్ ఇక్కడ ఏమవుతుంది, ఓన్లీ ఈ యొక్క లెంత్ మాత్రమే మనకు చేంజ్ అవుతుంది. సో రిమైనింగ్ ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సేమ్ ఉంటుంది అండ్ దాని నుంచి పాస్ అయిన కరెంట్ అనేది మనకు సేమ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ టోటల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేస్తున్నాం, సూపర్ పొజిషన్ ప్రిన్సిపల్ ఈస్ యాడింగ్ ఆల్. ఇవన్నీ కూడా మనం యాడ్ చేస్తున్నాం.
దట్ మీన్స్ F ఈక్వల్స్ టు F1 ప్లస్ F2. సో ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో వీఆర్ యూజింగ్ ద సమ్మేషన్ సింబల్. మనం వచ్చేసి ఒక సమ్మేషన్ సింబల్ యూజ్ చేసినప్పుడు F ఈక్వల్స్ టు సిగ్మా J మీన్స్ నథింగ్ బట్ కంప్లీట్ ఏదైతే మనకు పార్ట్స్ ఉన్నాయో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఈ కరెంట్ క్యారింగ్ కనెక్ట్ ఉన్నటువంటి డిఫరెంట్ పార్ట్స్ తీసుకున్నాం. F ఈక్వల్స్ సిగ్మా J ఇంటూ I ఇంటూ DLJ. ఇక్కడ వచ్చేసి DLJ అనేది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే స్మాల్ పార్ట్ విచ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కండక్టర్. మనం వచ్చేసి కండక్టర్ స్మాల్ పార్ట్స్ తీసుకున్నప్పుడు దాన్ని DLJగా రిప్రజెంట్ చేస్తున్నాం. అండ్ B విల్ బి ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో వెన్ వీఆర్ యాడింగ్ దీస్ ఆల్ ఇవన్నీ యాడ్ చేసిన మనకి ఏమొస్తుంది టోటల్ ఫోర్స్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఫామ్ అవుతుంది. సో హియర్ DLJ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది లీనియర్ స్ట్రిప్స్ ఆఫ్ ది వైర్. సో మనం వైర్ అనేది ఎప్పుడైతే మనం కట్ చేస్తున్నామో స్మాల్ పీసెస్గా ఆ స్మాల్ పీసెస్ యొక్క లెంత్నే మనం DLJగా రిప్రజెంట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్. నెక్స్ట్ వన్ ఈజ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ మోషన్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో వాట్ వీ డిస్కస్ హియర్ మనం వచ్చేసి ఇంతవరకు ఎక్కడ ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఫస్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అండ్ వాట్ ఆర్ ద ఫోర్సెస్ ఎగ్జిస్టెడ్ హియర్. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అంటే ఓర్స్టెడ్ అనే సైంటిస్ట్ మనకు ఈ యొక్క మ్యాగ్నెటిజం కాన్సెప్ట్ని మనకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అండ్ ఆఫ్టర్ దట్ వన్ ఇక్కడ ఏం చేస్తున్నాడు ఎప్పుడైతే మన కరెంట్ అనేది ఎప్పుడైతే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకుంటున్నామో దాని దగ్గరకు వచ్చేసి ఒక మ్యాగ్నెటిక్ కంపాస్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే దాని యొక్క మ్యాగ్నెటిక్ కంపాస్ యొక్క నీడిల్లో సమ్ డిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సో ఆ డిఫ్లెక్షన్ అనేది దేని బేస్ చేసుకొని వస్తుంది అంటే ఈ యొక్క కరెంట్ బేస్ చేసుకొని వస్తుంది. దట్ మీన్స్ వెన్ ద ఛార్జ్ ఈజ్ మూవింగ్ ఎప్పుడైతే మనకు ఛార్జ్ మూవ్ అవుతుందో ఏమవుతుంది దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనకు ఫామ్ అవుతుంది అని ఒక ఓర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్స్ బేస్ ఫైండ్ అవుట్ చేసిండు. సో ఎప్పుడైతే ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అంటే ద అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది మనకు ఎక్కువ అమౌంట్ ట్రావెల్ అవుతుందా లేదా తక్కువ అమౌంట్ ట్రావెల్ అవుతుందా దాన్ని బేస్ చేసుకుని మనకి ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ ద అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ యొక్క కరెంట్ క్యారింగ్ కండక్టర్కి ఈ యొక్క కంపాస్కి మధ్యలో డిస్టెన్స్ అనేది తక్కువ డిస్టెన్స్ ఉంటే డిఫ్లెక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క డిస్టెన్స్ అనేది తక్కువ ఉంటే డిఫ్లెక్షన్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ఉంటే డిఫ్లెక్షన్ అనేది తక్కువగా ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ వెన్ యూ ఆర్ చేంజింగ్ ద డైరెక్షన్ కరెంటు పాస్ అయిన డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు ఏమొస్తుంది ద డిఫ్లెక్షన్ ఇన్ ద కంపాస్ విల్ బి చేంజ్. అప్పుడు కంపాస్ ఉన్న డిఫ్లెక్షన్ కూడా మనకి ఏమవుతుంది చేంజ్ అవుతుంది. సో దీనికి మనకు వచ్చేసి ప్రూవ్ చేసింది ఎవరు అంటే మ్యాక్స్వెల్ సైంటిస్ట్ ఏం చేస్తున్నాడు ఈ యొక్క ఓర్స్టెడ్ స్టేట్మెంట్ని మనకు ప్రూవ్ చేస్తున్నాడు. దేన్ని బేస్ చేసుకుని ప్రూవ్ చేస్తున్నాడు అంటే ఎలక్ట్రోమాగ్నెటిజం కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని బేస్ చేసుకుని మనకు ప్రూవ్ చేస్తున్నాడు. సో వాట్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిజం కాన్సెప్ట్ అంటే ఏంటంటే హీ కెన్ కంబైన్ దీస్ టూ ఎలక్ట్రిసిటీ కాన్సెప్ట్ని యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిజం కాన్సెప్ట్ని రెండింటిని కంబైన్ చేసేసి హీ కెన్ ఇంట్రడ్యూస్ ద థర్డ్ వన్ ఎలక్ట్రోమాగ్నెటిజం. ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిజం కాన్సెప్ట్ని యూజ్ చేసి వీ కెన్ ఫైండ్ మోర్ టెక్నాలజీస్ మనకు వచ్చే సైంటిఫిక్గా కానీ టెక్నాలజీస్ కానీ మోస్ట్ ఇంప్రూవ్మెంట్ అనేది మనకు ఫామ్ అయింది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ వచ్చేసి మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది బేస్డ్ ఆన్ ద మూవింగ్ చార్జర్ పార్టికల్స్ బేస్ చేసుకుని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బేస్ చేసుకుని కరెంట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతున్నాయి. నెక్స్ట్ వన్ ఈ సైక్లోట్రాన్లో మనకు వచ్చేసి యాక్సిలేట్ ఎలా పార్టికల్స్ని యాక్సిలేట్ చేస్తున్నాం అండ్ గాల్వానోమీటర్ని వచ్చేసి ఎలా యూస్ చేస్తున్నాం టు డిటెక్ట్ ద కరెంట్స్ అండ్ వోల్టేజ్ అండ్ ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే డాట్తో రిప్రజెంట్ చేసినప్పుడు ఏమొస్తుంది మన కరెంట్ అనేది కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ప్లేన్. మనం వచ్చేసి ఏదైతే ప్లేన్ తీస్తున్నామో ఆ ప్లేన్ నుంచి మనకు వచ్చేసి కరెంట్ అనేది అవుట్ ఫామ్ అవుతుంది దాన్ని డాట్తో రిప్రజెంట్ చేస్తున్నాం. అదర్వైజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ టు ద ప్లేన్ తీసినప్పుడు ఏమొస్తుంది వీఆర్ ప్లేసింగ్ ద క్రాస్ మార్క్. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. సో మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఈజ్ సిమిలర్ యాజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సిమిలర్ తీసుకుంటాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఫార్ములా ఏంటి మనకు ఈక్వల్స్ టు 1/4πε0 Q/r². అండ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ వచ్చి మనకి ఏమవుతుంది Q ఇంటూ Q/4πε0 r². సో సిమిలర్గా ఏమవుతుంది మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా మనకు ఫామ్ అవుతుంది. సో ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు స్టాటిక్ ఛార్జెస్ నుంచి ఫామ్ అవుతుంది. అదే మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఈ యొక్క మూవింగ్ ఛార్జెస్ నుంచి ఫామ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈస్ ఇక్కడ వచ్చేసి మనం మోర్ దాన్ 2 చార్జెస్ మనకు వచ్చేసి చార్జెస్ అనేది ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే బై యూజింగ్ ద సూపర్పోజిషన్ ప్రిన్సిపల్ యూజ్ చేసి వీ కెన్ ఫైండ్ ద టోటల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ లోరెంజ్ ఫోర్స్ తీసుకున్నప్పుడు ఏమొస్తుంది అంటే ఈ ఫోర్స్ అనేది ఏమవుతుంది ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మనకి ఎంత ఫోర్స్ ఫామ్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఎంత ఫోర్స్ ఫామ్ అవుతుంది ఆ రెండు యాడ్ చేసినప్పుడు మనకు టోటల్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ టోటల్ ఫోర్స్ F ఈక్వల్స్ టు Q ఇంటూ E ఆఫ్ R ప్లస్ V ఇంటూ B ఆఫ్ R.
నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ఫోర్స్ నేమ్ మనం ఏమంటున్నాం లో రేంజ్ ఫోర్స్ అంటున్నాం. సో ఎందుకు లో రేంజ్ ఫోర్స్ అంటున్నాం అంటే ఇది వచ్చేసి మనకు ఇన్వెంట్ చేసింది ఎవరు అంటే లో రేంజ్ అండ్ సైంటిస్ట్, దట్స్ వై ఇట్ ఈస్ నోన్ యాజ్ లో రేంజ్ ఫోర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ యొక్క ఫోర్స్ అనేది మనకు దేనిపైన డిపెండ్ అవుతుంది, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకు Q అండ్ V అండ్ B ఈ యొక్క ఛార్జ్ పైన, వెలాసిటీ పైన, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పైన డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏమవుతుంది, ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది మనకు ఒక వెక్టర్ ప్రొడక్ట్ని ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ వెక్టర్ ప్రొడక్ట్ అనేది ఏమవుతుంది మనకు ఇట్ విల్ బి, ఎప్పుడైతే రెండు కూడా మనకు ప్యారలల్గా ఉన్నప్పుడు లేదా యాంటీ ప్యారలల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాల్యూ అనేది 0 అవుతుంది. ఇఫ్ దోస్ టూ విల్ బి పర్పెండిక్యులర్, రెండు కూడా మనకు పర్పెండిక్యులర్ ఉన్నప్పుడు ఏమొస్తుంది అంటే మనకు మాక్సిమం వాల్యూ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఎప్పుడు మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫోర్స్ 0 అవుతుంది అంటే వెన్ ద వెలాసిటీ విల్ బి 0. సో ఎప్పుడైతే వెలాసిటీ అనేది 0 అవుతుందో ఆటోమేటిక్గా మనకు ఫోర్స్ అనేది 0 అయిపోతుంది. సో దీస్ ఆర్ ద మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ దీస్ ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ అనేవి మనకు డిపెండ్ అవుతున్నాయి. సో వాట్ ఈస్ ద యూనిట్ ఏంటి అంటే మనకు టెస్లా. సో టెస్లా యూనిట్స్ ఎలా చేస్తున్నామంటే న్యూటన్ సెకండ్ పర్ కూలుమ్ మీటర్. సో టెస్లాను వచ్చేసి మనం ఒక స్మాల్ యూనిట్స్ చూసినప్పుడు వచ్చేసి మనం గాస్కి రిప్రజెంట్ చేస్తున్నాం. ఆ గాస్కు టెస్లాకు ఉన్న రిలేషన్ ఏంటి అంటే గాస్ ఈక్వల్స్ టు 10⁻⁻⁴ టెస్లా. ఎర్త్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చేసి 3.6 × 10⁻⁵ టెస్లా, దట్ ఈస్. నెక్స్ట్ వన్ ఈస్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నప్పుడు వచ్చేసి మనకు వచ్చేసి దాంట్లో వచ్చేసి యూనిట్ వాల్యూమ్లో n ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నాం అండ్ ద మొబైల్ ఛార్జ్ విల్ బి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి NaL అవుతుంది అండ్ ద ఫోర్స్ విల్ బి NaL × Q × Vd × B. సో దిస్ ఈజ్ ద ఫైనల్ ఫార్ములా. దట్ మీన్స్ ద టోటల్ ఫోర్స్ అనేది మనకి ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నామంటే ఇండివిజువల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా సమ్ చేసినప్పుడు మనకి ఒక టోటల్ ఫోర్స్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ టుడేస్ కాన్సెప్ట్.